Good morning, dear students. Welcome back. Good morning, all of you. Hi. So, వస్తున్నారా రావాలి ప్లీజ్. సో ఈరోజు క్లాస్ వింటే అట్లీస్ట్ ఫిజిక్స్ కదా. ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్లాస్, ఎందుకంటే మ్యాథ్స్ అంటే అటెంప్ట్ చేసినాం నిన్న, బట్ ఫిజిక్స్ కదా నాన్న. సో హార్డ్ వర్క్ ఉండాలి, క్లాస్ వినాలి మీరు, తప్పదు, వేరే ఆప్షన్స్ లేదు మనకు. సో ఈ 2 hours కూడా మనం హార్డ్ వర్క్ చేద్దాం. కొంచెం బ్యాక్ చేద్దామా కెమెరాని, స్టార్ట్ చేయండి సార్. జస్ట్ చేస్తానన్నా 2 minutes వెయిట్ చేద్దాం, జస్ట్ 2 minutes. సబ్స్క్రైబర్ రావాలి. రైట్, ఓకేనా? అడ్జస్ట్మెంట్ బాగుందా? పర్వాలేదు నాన్న. మనకు మ్యాట్ చాప్టర్ ఇంపార్టెన్స్ కావాలి మనకు, అంతే. ఇక బోర్డు అనేది అర్థమైపోతుంది మీకు రాస్తే. రైట్ డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చెప్పే చాప్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్మేటివ్ 1లో ఫిజిక్స్లో 6 and 2 marks అన్నీ చెప్తానన్న మీకు. 6 marks, 2 marks. సో చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ దేర్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6th చాప్టర్. సో 6th చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చూసుకొని వెళ్ళచ్చు. మీకు వచ్చిందా రాదా అనేది మీకు చెప్తాను. 6th చాప్టర్ అంటే ఎవరు? స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ నుంచి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ దేర్. సో ఏం ఇంపార్టెన్స్ ఉన్నాయి సార్ అంటే, ఫస్ట్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, 6 marks క్వశ్చన్స్. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది చూడండి నాన్న. హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లిమిటేషన్స్ కూడా అడుగుతాడు, లేదంటే 2 marksలా రైట్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్ అంటాడు. 2 marksలా రైట్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్ అంటాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. 6 marks వచ్చే క్వశ్చన్స్. అండ్ దట్ వన్ మోర్ 6 marks క్వశ్చన్ ఈస్ క్వాంటమ్ నెంబర్స్ అనే ఒకటి ఉంటుంది. క్వాంటమ్స్ నెంబర్స్. సో వీ హ్యావ్ 4 quantum numbers, that principal quantum number, angular quantum number, magnetic quantum number, spin quantum numbers. ఈ 4 quantum number గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి డియర్ స్టూడెంట్స్. దీస్ ఆర్ ద 6 marks క్వశ్చన్స్. అండ్ వాట్ ఆర్ ద 4 marks క్వశ్చన్స్? 4 marks వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే జనరల్ క్వశ్చన్ ఉంటుంది. జనరల్ అంటే ఈ చాప్టర్ మీద గ్రిప్ మీద ఉండాలి. ఈజ్ అ టేబుల్ క్వశ్చన్స్. జనరల్గా ఒక టేబుల్ వస్తుంది. ఓకేనా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్కి ఇట్లా లింక్ చేసి ఒక టేబుల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది 6th చాప్టర్ నుంచి. డియర్ స్టూడెంట్స్, ఇస్ అ జనరల్. మీకు 6th చాప్టర్ మీద నాలెడ్జ్ బట్టి ఆ టేబుల్ వస్తుంది. ఆ టేబుల్కి 4 ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, టేబుల్ ఇచ్చేసి ఇట్లా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? టేబుల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంతే, ఇంకా వేరే క్వశ్చన్స్ రావు 4 marksకి. రైట్, దెన్ 2 marks క్వశ్చన్స్ ఫర్ ద 6th చాప్టర్. రైట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి నాన్న. దెర్ ఆర్ 3 principles. వన్ ఈజ్ ద పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో నాకు స్పెల్లింగ్ ప్రాబ్లం అవుతుంది కొంచెం. రైట్, మీకు చూపిస్తాను, ఆగండి. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఇవి ప్రిన్సిపల్స్ ఉంటాయి నాన్న. పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. అండ్ సెకండ్ వన్ ఈస్ అబౌ ప్రిన్సిపల్, AUFBAU, బౌ ప్రిన్సిపల్. రైట్, వన్ మోర్ దట్ ఇంపార్టెన్స్, Hund's rule.
సో డియర్ స్టూడెంట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడు పక్క వస్తుంది డియర్ స్టూడెంట్స్. పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, అవ్వ ప్రిన్సిపల్, హన్స్ రూల్, ఈ మూడు పక్క నేర్చుకోండి. ఈ మూడు వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? సో నానా అండ్ వన్ మోర్ దట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, ఈసీ. ఈసీ స్టాండ్స్ ఫర్ electronic configurations. కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వాంటమ్ నెంబర్స్ రాయాలి. 4 క్వాంటమ్ నెంబర్స్ రాయడం. లైక్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లైక్ 2 మార్క్స్లో వచ్చే క్వశ్చన్స్ ఇవి. అయిపోయింది. సో ఇక్కడ మనకు స్పెక్ట్రమ్ టాపిక్ ఉంటుంది, అబ్జర్వేషన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్స్, లైట్ టాపిక్స్ ఉంటుంది. ఆ టాపిక్స్ మనకు ఎక్కువ రావు, బట్ లైట్ టాపిక్స్ నుంచి ఎక్కువ రావు. బట్ ఇక్కడ నుంచి మెయిన్ కాన్సెప్ట్. డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ వినండి, లైవ్ స్ట్రీమ్ వినండి, లాస్ట్ వరకు వినండి. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్, quantum numbers, general is a table questions like that asking. Pauli exclusive principle for 2 marks, above principle for 2 marks, Hund's rule for 2 marks, and electronic configurations and 4 quantum numbers, how to write. These are the important questions of the 6th chapters. Okay na? Explain చేసి 7th chapter చెప్పాలా? ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి, షార్ట్కట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థర్డ్ లెసన్ సార్ ఆల్రెడీ మార్నింగ్ క్లాసెస్. సో నిన్న నైట్ చెప్పాను అన్న, నైట్ ఫిజిక్స్ పార్ట్ 1లో చెప్పాను థర్డ్ చాప్టర్లో ఏమేమి వస్తాయి అనేది. సో కెన్ ఐ రఫ్ చేసేస్తున్నా చూడండి. రైట్, స్టార్ట్ చేద్దాం బేటా. స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో బోర్స్ మోడల్ అండ్ క్వాంటమ్ నెంబర్స్ టీచింగ్ చేద్దాం. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏం రాదు, టీచింగ్ చేస్తేనే తెలుస్తుంది మీ క్యాపబిలిటీ. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. చేసిన తర్వాత 7th చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తా, దాని తర్వాత లాస్ట్ ప్రజెంటేషన్ ఎట్లా అనేది చెప్తా. ఇప్పుడు నేను 6th 7th చాప్టర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డియర్ స్టూడెంట్స్. ఎస్టర్డే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పడం జరిగింది. 3rd చాప్టర్ 1st 2nd 3rd నైట్ వీడియో చేసినా కదా 9:30 నుంచి 11 వరకు. ఆ వీడియోలోనే మీకు చెప్పేసిన అనమాట 1 నుంచి 5th చాప్టర్ వరకు ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయని. ఇప్పుడు నేను మాట ఇచ్చిన మీకు 6th 7th చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, రెస్ట్ చూడు. Right. So now going to the explanation. Good morning all of you. ఇంకా రావాలి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేయరా ప్లీజ్, ఒకసారి ఇన్ఫామ్ చేయండి. సో ప్లీజ్ బేటా అందరూ ఒక లైక్ వేసుకోండి, ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. స్టార్ట్ చేద్దామా? రైట్. సో 6 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్లో 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏముంది? బోర్స్ మోడల్ ఆఫ్ hydrogen atom, okay, and its limitations. చాలా మందికి తెలియదు. సో స్పెల్లింగ్ అడ్జస్ట్ చేసుకోండి. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. 2 మార్క్స్ల లిమిటేషన్ అడుగుతాడు డియర్ స్టూడెంట్స్. సమ్ టైమ్ ఏమంటాడంటే రైట్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద బోర్స్ మోడల్. 2 మార్క్స్లో అడుగుతాడు టాపిక్. రైట్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్ అంటే దానికి మళ్ళీ 2 పాయింట్స్ రాయాలి, మినిమం 2 or 3 పాయింట్స్ రాయాలి, పక్కా 3 పాయింట్స్ రాయాలి. సో బుక్లలో ఎక్కడ ఉన్నాయో కూడా చూపిస్తాను, మీరు వెయిట్ చేయండి. సో బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ అంటే ఈ హైడ్రోజన్ ఆటమ్స్కి కొన్ని పోస్ట్లేట్స్ ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి రాయడం జరుగుతుంది. పాయింట్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు టెక్స్ట్ బుక్లో టిక్ పెట్టుకోండి, ఓకేనా? So open the text book dear students, open the text book please, open the text books. మీరందరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని రెడీగా ఉండండి. బోర్స్ మోడల్ తీసుకొని టిక్ కొట్టుకోండి నాన్న, 6 మార్క్స్ క్వశ్చన్ అది.
మీ సార్లు టిక్లు పెట్టించారో లేదో తెలియదు. ప్లీజ్ పుష్పరాజ్, ప్లీజ్ ఓపెన్ ద టెక్స్ట్ బుక్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్. రైట్, Bohr's model is depends on that structure of like atom. ఇస్ నీల్స్ బోర్ అతను సైంటిస్ట్ ఇచ్చిన ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఇది డిపెండ్ ఆన్ దిస్ టాపిక్. ఈ టాపిక్ గురించి మాట్లాడాలి మనం. వింటుర్రా? స్పీడ్గా చెప్తా చూడండి, పాయింట్ వైజ్. ఫస్ట్ పాయింట్ రాయను, ఎక్స్ప్లెయిన్ చేస్తా. దిస్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. దిస్ ఈస్ కాల్డ్ ప్లస్ సింబల్ వి కాల్ న్యూక్లియస్ అంటారు దీన్ని. అర్థమైందా? స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్ లైక్ దట్ సర్క్యులర్. These are called orbit. This is orbit. The first orbit is n is equal to 1, n is equal to 2, then is equal to 3, n is equal to 4. n stands for principal quantum number. అది చెప్తా చూడండి. Right. Then first orbit name is k cell, l cell, m cell, n cell. 6th చెప్పండి, తర్వాత 7th చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు వినండి, టైం పడుతుంది కొంచెం. 2 hours చేస్తారు లైవ్ స్ట్రీమ్. సో ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్, ఫస్ట్ పాయింట్ ఏం రాయాలి? ఇఫ్ అన్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్ ఏం చేస్తుందనా? న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎట్ ఏ ఫిక్స్డ్ ఎనర్జీ, ఎట్ హాస్ ఫిక్స్డ్ ఆర్బిట్. అంటే ఫిక్స్డ్ ఆర్బిట్ అంటారు వీళ్ళని. Fixed orbit and fixed energy from the distance, from the different distances from the nucleus. Different distances from the nucleus. ఈ ఆర్బిట్ కి ఒక్కొక్క డిస్టెన్స్ లో ఈ ఎలక్ట్రాన్స్ అనేది రివాల్వ్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఇఫ్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఈ ఆర్బిట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొంచెం ఈ తిరుగుతున్న ప్లేస్ని, ఈ ఆర్బిట్ని ఏమంటారు అంటే ఫిక్స్డ్ ఆర్బిట్స్ అంటాం. మరి ఆ ఫిక్స్డ్ ఆర్బిటే కాదు, వీళ్ళకి ఫిక్స్డ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఈ ఆర్బిట్కి ఒక ఎనర్జీ, ఈ ఆర్బిట్కి ఒక ఎనర్జీ, దట్ ఈస్ కాల్డ్ E1 ఎనర్జీ. దెన్ సెకండ్ ఆర్బిట్ ఈస్ E2 ఎనర్జీ. దెన్ థర్డ్ ఆర్బిట్ ఈ కాల్డ్ E3 ఎనర్జీ. అండ్ ద ఫోర్త్ ఆర్బిట్ వి కాల్ E4 ఎనర్జీ. అండ్ ద డిఫరెంట్ ఆర్బిట్స్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీస్. మరి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉండడమే కాకుండా అవి డిఫరెంట్ కొన్ని డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. న్యూక్లియస్కి ఇది ఒక డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ద సెకండ్ ఆర్బిట్ ఈస్ హ్యావింగ్ లైక్ దట్ డిస్టెన్స్, రేడియస్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ. అండ్ దెన్ థర్డ్ ఆర్బిట్ దిస్ ఇస్ ద లెంత్ డిస్టెన్స్. అండ్ ద ఫోర్త్ ఆర్బిట్ ఈస్ లైక్ దట్, ఎంత డిస్టెన్స్ ఉంది. సో ఈచ్ ఆర్బిట్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్. మీకు గ్రామర్ తోటి కొంచెం సెంటెన్స్ రాయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, ఓకేనా? ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఎట్ ఫిక్స్డ్ స్టేషనరీ ఆర్బిట్స్ హ్యావింగ్ ఫిక్స్డ్ ఎనర్జీ. ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్ అని రాయాలి, ఇలా పాయింట్ రాయాలి. సెకండ్ పాయింట్, ఓకే, సెకండ్ పాయింట్ ఏం రాయాలంటే డియర్ స్టూడెంట్స్, ఈచ్ ఆర్బిట్ హ్యావింగ్ ఫిక్స్డ్ ఎనర్జీ. ఈచ్ ఆర్బిట్లో ఏముంటాయి? ఫిక్స్డ్ ఎనర్జీస్ ఉంటాయి. E1, E2, E3, E4. దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. దెన్ థర్డ్ పాయింట్స్, డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్స్. If the electrons are jump from lower energy level to higher energy level, it absorbs some energy. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ బేటా. బయట నుంచి ఒక ఎనర్జీ వస్తుంది బేటా, ఓకేనా? ఎనర్జీ వస్తుంది అంటే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్బిట్కి నేను ఏమనుకుంటున్నా, ఒక 2 జౌల్ ఎనర్జీ ఉంది. ఈ ఆర్బిట్కి 5 జౌల్ ఎనర్జీ ఉంది. ఈ ఆర్బిట్కి 7 జౌల్ ఎనర్జీ ఉంది. ఈ ఆర్బిట్కి 10 జౌల్ ఎనర్జీ ఉంది. ఎనర్జీ జౌల్లో కొలుస్తాం అనమాట. సో ఇక్కడ ఈ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? జంప్ చేస్తాయి, ఇట్లా డాన్స్ చేసినట్టు జంప్ చేస్తాయి. దీని మీద, ఎవరి మీద? సెకండ్ ఆర్బిట్కి వెళ్తుంది, కే ఆర్బిట్. ఓకేనా? కే నుంచి ఎల్కి ఆర్బిట్కి జంప్ అవుతుంది వీడు, ఓకేనా? మళ్ళీ ఈ 2 ఆర్బిట్లో జంప్ అవ్వాలంటే బయట నుంచి ఎన్ని జౌల్స్ ఎనర్జీ కావాలి ఈ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి?
ఇక్కడ 2 జాల్ ఉంది, ఇక్కడ ఎంత ఉంది 3 జాల్ 5 జాల్ కావాలంటే దే నీడ్ ఎగ్జాక్ట్లీ ఫిక్స్డ్ టైప్ ఆఫ్ ఎనర్జీ. 3 జాల్ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు 2.5 ఎనర్జీ అనేది బయట నుంచి వచ్చినప్పుడు తీసుకోదు, ఇట్ ఈస్ నాట్ అబ్జర్వ్డ్, ఇట్ అబ్జర్వ్ ఓన్లీ సమ్ ఫిక్స్డ్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈస్ అబ్జర్వ్. దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ బయట నుంచి ఒక ఫిక్స్డ్ టైప్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకు? ఈ ఆర్బిట్లో రావడం కోసం. ఈ ఆర్బిట్కి ఒక ఫిక్స్డ్ ఎనర్జీ ఉంది కదా 5 జౌల్, మరి దీంట్లో రావాలంటే 2 + 3 5 అవుతుంది. సో ఎప్పుడు అది ఇఫ్ an electron jump from lower energy level, దీన్ని ఏమంటారు? లోయర్ ఎనర్జీ లెవెల్ టు higher energy level and also lower energy also known as ground state and higher energy level is known as exhausted state అంటారు. షార్ట్ కట్ రాస్తున్నా అర్థం చేసుకోండి. గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జాస్టెడ్ స్టేట్. ఎప్పుడు ఇది ఇట్ అబ్జర్వ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసినప్పుడు లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్ జంప్ చేస్తుంది. జంప్ చేయడం జరిగింది. ఎలక్ట్రాన్స్ ఆర్ జంప్ జరుగుతుంది. సేమ్ పాయింట్ మళ్ళీ దీంట్లోనే మళ్ళీ ఇంకో పాయింట్గా చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ కమ్ బ్యాక్ వస్తుంది ఎక్కడ నుంచి? హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి వస్తుంది. ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ కమ్ బ్యాక్ అంటే అక్కడనే తిరగవు, జంప్ చేసి మళ్ళీ దాంట్లోనే డాన్స్ చేయవు, అవి రిటర్న్ వచ్చేస్తుంది, మళ్ళీ తన గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది, ఒరిజినల్ ప్లేస్కి వచ్చేస్తుంది. సో వినండి, లెసన్ వినండి మంచిగా. గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది, ఓకేనా? సో ఇక్కడ ఏమనొచ్చు ఇప్పుడు అంటే ఎగ్జాస్టెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి రిటర్న్ వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఓకేనా? ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇట్ ఇమిట్స్ ద ఎనర్జీని లాస్ చేస్తుంది. డియర్ స్టూడెంట్స్, ఇమిట్స్ ద ఎనర్జీని వదిలేస్తుంది. ఎనర్జీ వదిలేస్తుంది కదా, ఆ ఎనర్జీ వదిలేసినప్పుడు ఇది జరుగుతుంది. ఇది ఏంది? జంప్. ఇది కూడా జంప్ జరుగుతుంది. ఇక్కడ కూడా జంప్ జరిగింది. ఎందుకు? ఎలక్ట్రాన్ని వదిలేస్తాడు, అంటే ఎనర్జీని ఎలక్ట్రాన్ వదలడు కానీ ఎనర్జీ వదిలేస్తాడు. ఎనర్జీని వదిలేసినప్పుడు హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి వస్తుంది, అంటే ఎగ్జాస్టెడ్ స్టేట్ టు గ్రౌండ్ స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ అయిపోతాడు. సో ఇట్ ఇమిట్స్ ద ఎనర్జీ, ఇట్ అబ్జర్వ్. వెన్ విల్ అబ్జర్వ్ ద ఎనర్జీ? లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్కి జంప్. థర్డ్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ ఏం రాస్తారంటే డియర్ స్టూడెంట్, దర్ లోయర్ ఎనర్జీ లెవెల్ ఈజ్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రౌండ్ స్టేట్ అని రాయండి. లోయర్ ఎనర్జీ ఈజ్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రౌండ్ స్టేట్. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏం రాయండి? హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ ఈజ్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎగ్జాస్టెడ్ స్టేట్ అని రాయండి. అంతే. ఇక్కడ ఉన్న పాయింట్సే కొంచెం విడిగా కొట్టి రాయండి. అభ్యాసం 8 పాయింట్స్ రాయాలి, మినిమం 8 పాయింట్స్. సిక్స్త్ పాయింట్ ఏం రాయండి? సిక్స్త్ పాయింట్ ఏం రాస్తారంటే, if the energies are designed quantized, if the energies are quantized E1 and V2 and E3 and E4 etc., this is called quantized the energies. If the fixed energies are quantized E1 E2 E3 E4 ఇట్లా పాయింట్స్ రాయండి. దెన్ సెవెంత్ పాయింట్ ఏం రాస్తారు? ఒక 2 పాయింట్స్ చెప్పండి కొత్తగా. డియర్ స్టూడెంట్స్, ఎస్. దెన్ సిక్స్త్ పాయింట్, రిలీజ్ చేసిన ఎనర్జీ అనేది ఉంది కదా, ఇప్పుడు చూడండి, ఇమిట్స్ అంటే ఎనర్జీని రిలీజ్ చేసేసిండు. ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడు ఇఫ్ ద ఎనర్జీ ఇస్ రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హై స్పెక్ట్రోస్కోపీ, రిజల్ట్స్ ఆఫ్ హై స్పెక్ట్రోస్కోప్లో ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో రిలీజ్ అవుతుంది. ఎలా రిలీజ్ అవుతుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ఎనర్జీని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎలక్ట్రాన్ అంటే ఈ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఎనర్జీ రిలీజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ఎనర్జీని ఇట్లా లాస్ చేయడం జరుగుతుంది. ఓకే నానా, దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే వీ హ్యావ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వీ కాల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్.
వచ్చిన రిలీజ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ద ఎలక్ట్రాన్స్ రిలీజ్ ద ఎనర్జీ. సో దిస్ ద 7th పాయింట్. 8th పాయింట్ ఏం రాస్తారు? సో ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ రిజాల్వ్ అయినప్పుడు సమ్ ఫైనర్ లైన్స్ విల్ బీ కమింగ్. ఫైనర్ లైన్స్ విల్ బీ కమింగ్ అంటే చిన్న చిన్న లైన్స్ వస్తాయి. ఓకేనా? ఫైనర్ లైన్స్ will be produced. These are the quantum numbers statements. So కొన్ని lines form అవుతుంది. Each elements Bohr's model only explain about of hydrogen atom. ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది? హైడ్రోజన్ ఆటమ్స్, హీలియం, లిథియం, బెరిలియం గురించి ఎవరి స్ట్రక్చర్ గురించి చెప్పలేదు. ఓన్లీ ఈజ్ రిలేటెడ్ టు ద బోర్స్. హైడ్రోజన్ అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా ఇట్లానే ఉంటాయని చెప్పిండు, కానీ హైడ్రోజన్కి మాత్రమే చెప్పిండు. నాట్ ఎక్స్ప్లెయిన్ ద అదర్ ఎలిమెంట్స్. So these are the points. Okay, Bohr's model of points beta very very important. And limitations. What are the limitations are there? Cloth duster untadi. Cloth duster, small cloth duster. Right, dear student, time undi nana. Limitations. So limitations వచ్చేసి first limitations very very important. So first limitation, Bohr's model failed an account of finer lines, account for అని చెప్పొచ్చు, account for splitting of line spectra. This is the first limitation. Bohr does not explain, it could not explain the spectrum of atoms with more than one electron. So ఈ two concept చెప్పండి dear students. Two concept పక్కా. Limitations for 2 marks. ఈ చాప్టర్లో లిమిటేషన్ ఇది ఒకటే ఉంది, ఇంకేడ లేవు. లిమిటేషన్స్ పక్కా 2 marks. Bohr's model failed an account of splitting of line spectra. అంటే ఆ చిన్న చిన్న లైన్స్ ఎందుకు వచ్చినాయో చెప్పలేకపోయిండు. అంటే ఇట్లా హై రిజల్యూషన్స్ ఆఫ్ స్పెక్ట్రోస్కోప్లో ఇట్లా లైన్స్ వచ్చినాయి. ఆ లైన్స్ మళ్ళీ దాన్ని ఇంకా స్పెక్ట్రోస్కోప్ చేసిండు, ఇంకా మళ్ళీ జూమ్ చేస్తే దీని పక్కన ఇంకా లైన్స్ ఉన్నాయి, ఎందుకున్నాయో చెప్పలేకపోయిండు. అంటే దట్ ఈస్ కాల్డ్ లైన్ స్పెక్ట్రా అంటారు దాన్ని. ఓకేనా? అంటే స్ప్లిటింగ్ అయ్యేటప్పుడు, స్ప్లిటింగ్ అంటే విడగొట్టి చూసిండు, ఇక్కడ మొత్తం ఇంకా జూమ్ చేసి ఇస్తే దే హ్యావ్ సమ్ ఫైనర్ లైన్స్. ఫైనర్ అంటే ఇంకా చిన్న చిన్న లైన్స్ ఇంకా ఉన్నాయి. అది మనకు సోమర్ఫీల్డ్ అనే ఒక సైంటిస్ట్ చెప్పడం జరుగుతుంది, యాంగులర్ క్వాంటమ్ నెంబర్స్ బట్టి వస్తుంది. అండ్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ద ఆటమ్స్ మోర్ దెన్ 1 electrons. అంటే మోర్ దెన్ 1 electrons మీన్ హీలియం గురించి, లిథియం గురించి, బెరిలియం, బోరాన్స్, ఇలా రిమైనింగ్ ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు, కాబట్టి ఫెయిల్ అయిపోయిండు. ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్ అంటే రిమైనింగ్ స్పెక్ట్రమ్ స్ట్రక్చర్ చెప్పలేకపోయిండు. సో మోర్ దెన్ 1 electrons, ఒక ఎలక్ట్రాన్స్ కంటే ఏం చెప్పలేదు. హైడ్రోజన్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ 1 electron. హైడ్రోజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటుంది? ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, కాబట్టి హైడ్రోజన్ ఒక్క స్టోరీ మాత్రమే వస్తుంది, రిమైనింగ్ ఎలిమెంట్స్ చెప్పలేదు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్. అయిపోయింది బేటా, ఇది కాపీ చేసుకోండి, మీరు విన్నారు కదా. రైట్,
Next, quantum numbers, very very important for 6 marks. నా నమ్మండి ఎగ్జామ్లో పక్క వచ్చేవి క్వశ్చన్స్ ఇవి. రైట్, క్వాంటమ్ నెంబర్స్. There are 4 quantum numbers. One is principal quantum numbers. Second one is angular quantum numbers. Duster manchidela na cloth. Chinna cloth. Right. And then third one is magnetic quantum numbers, and the last one is spin quantum numbers. Right. So these are the quantum number. Qn stands for quantum numbers. So very very important topics. Principal quantum number, it is denoted by the small letter n, and the angular quantum number is denoted by the L, and the magnetic quantum numbers, it denoted as small ml, and the spin quantum number is ms. సో డియర్ స్టూడెంట్స్, ఇలా చెప్పడం జరుగుతుంది. మీరైతే ఒక్కొక్కటి రాయాలి, ఎగ్జామ్లా పక్క రాయాలి. సో వాట్ ఆర్ ద పాయింట్స్? దీస్ క్వాంటమ్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద సైజ్ అండ్ ఎనర్జీ. సైజ్ అండ్ ఎనర్జీ మీద పనిచేస్తుంది. దీస్ క్వాంటమ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆఫ్ ద సైజ్ అండ్ ఎనర్జీ. And this quantum number n is the positive integer 1, 2, 3, 4 etc. ఓకే, ఒక్కొక్క క్వాంటమ్ నెంబర్ గురించి చెప్తున్నా, సైజ్ అండ్ ఎనర్జీ గురించి చెప్తుంది. అంటే ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుందంటే, అసలు ఈ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటంటే అడ్రస్సింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ చెప్తుంది. అడ్రస్సింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, గుర్తుపెట్టుకోండి నా డెఫినేషన్. అడ్రస్సింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఏ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉన్నాడు, ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్ ఉన్నాయి, సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మళ్ళీ సబ్ ఆర్బిట్స్ ఉంటాయి, మళ్ళీ లోపల సబ్ సెల్స్ ఉన్నట్టు. ఓకేనా? ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 2, దెన్ n ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ టు 4. దే డిజైన్ ద నెంబర్స్ n ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1, 2, 3, 4, 5 లైక్ దట్ ఎక్సెట్రా. అండ్ ద గివింగ్ ద నేమ్ ఆఫ్ ద సెల్ ఈస్ K, L, M, N etc. Okay, these are the k elements, are the subcells are given that. Again itla subcell ఇవ్వడం జరిగింది dear students. So first principal quantum number is related to size and energy. Principal quantum number is related to size and energy. N is a positive integer. If n is increase, the energy also increase of the principal quantum number. If n is increase, the energy also should be increase. ఎనర్జీ పెరిగితే అంటే ఇఫ్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈస్ ఇంక్రీజ్, దెన్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ ఆల్సో ఇంక్రీజ్. దిస్ ఇస్ ద ఫిఫ్త్ పాయింట్. ఓకే, ఇలా పాయింట్ వైజ్ రాయడం జరుగుతుంది. దట్ ఈస్ ఓవర్. డోర్ క్లోజ్. డోర్ కూడా. Then angular quantum numbers, the second one is known as angular quantum numbers. It is denoted by L. So these quantum number explanation about the particular shape of subcell. సబ్సెల్ గురించి చెప్తుంది. ఓకే డియర్ స్టూడెంట్స్, దిస్ క్వాంటమ్ నెంబర్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పర్టికులర్ స్టేప్ ఆఫ్ సబ్సెల్స్. సో ఇక్కడ చాలా ఉంటుంది పాయింట్స్. ఇఫ్ ఎల్ ఈస్ ద వ్యారీస్, ఇఫ్ ద ఎల్ ఈస్ వ్యారీస్ 0 to n-1, ఎల్ ఈస్ ద పాజిటివ్ ఇంటీజర్, ఎల్ ఈస్ ద ఇంటీజర్స్, ఎల్ ఈస్ ద ఇంటీజర్స్. ఎల్ అంటే ఏంది? ఇంటీజర్స్. ఇలా రాయడం జరుగుతుంది చూడండి. ఎల్ యాస్ ఇంటీజర్, ఎల్ యాస్ ఇంటీజర్స్. ఓకే, ఎల్ అనేది ఇంటీజర్స్.
సో ఇట్లా క్వాంటమ్ నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, డీటెయిల్గా నేర్చుకోండి. ఇక్కడ రాస్తాను చూడండి. వెన్ n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు n అయితే l ఈక్వల్ టు ఏమవుతుంది 0 టు n-1 కదా. l ఈక్వల్ టు అంటే n దగ్గర ఏం తీసుకోవాలి 1 తీసుకుంటే, ఇక్కడ 1 తీసుకుంటే ఏమొస్తుంది 0 టు 1-1, దెన్ n ఈక్వల్ టు 0, 1-1 ఏమవుతుంది 0, అంటే హియర్ దిస్ టోటల్ బై 0 కదా. 0 to 0 0, అంటే డియర్ స్టూడెంట్స్ వాట్ యూ అబ్జర్వ్ హియర్, l equal to 0. If the l equal to 0, how many subcell will become? S subcell will become. S subcell. Only first quantum number la only ఒక subcell ఉంటుంది, that is called S subcell will be coming. When మీ టెక్స్ట్ బుక్ లో చదవండి, when if principal quantum number is 2, then l equal to what will come 0, 1. Dear students, how 0 to n-1 కదా. 0 to ఇక్కడ ఎన్ని ఏం తీసుకున్నా 2 తీసుకున్నా, అంటే 2-1, దెన్ 2-1 వాట్ విల్ కమ్ 0 to 1. 0 to 1 అంటే 0 and 1, 0 and 1. సో ఇక్కడ ఎవరెవరు వచ్చారు 0 and 1 వచ్చింది. 0 అంటే ఎవరు ఎస్ సబ్సెల్, అండ్ ఇక్కడ ఎవరు వస్తారు సెకండ్ క్వాంటమ్ నెంబర్ లా కొత్తగా ఎవరు వచ్చారు 1 వచ్చింది కాబట్టి యూ కెన్ రిప్రజెంట్ హియర్, యూ కెన్ టేక్ ఇక్కడ మీరు 1 తీసుకోండి, దట్ కామా ఇస్ పి సబ్సెల్. పి సబ్సెల్. ఓకే, సెకండ్ క్వాంటమ్ నెంబర్లా కొత్తగా ఎవరు ఇంట్రడ్యూస్ అయ్యారు వింటున్నారా పుష్పరాజ్? పి సబ్సెల్. వెన్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇస్ 3, థర్డ్ క్వాంటమ్ నెంబర్ ఎల్ ఈక్వల్ ఏమొస్తుంది 2 వస్తుంది. కావాలంటే n-1 కదా నాన్న, 3-1 ఏమొస్తుంది 2, దెన్ దిస్ ఈస్ కాల్డ్ డి సబ్సెల్. డి సబ్సెల్ విల్ బి జనరేటెడ్. 6th చాప్టర్ ఇంపార్టెంట్, రివైజ్ చేస్తున్నా కదా, ఇదే 6th చాప్టర్. ఇది క్వాంటమ్ నెంబర్. వెన్ n is equal to 4, then l equal to 3, this is called f subcell will be coming f subcell. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. డీటెయిల్గా రాయడం జరుగుతుంది, సో మీరు పాయింట్ వైజ్ రాయండి, డీటెయిల్గా గుర్తుంటుంది. దిస్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద particular shape of the subcells. L is varies 0 to n-1. L is as integers. When n is equal to 1, L equal to 0, then S subcell will be coming. When n equal to 2, L equal to 1, P subcell will be introduced. Then n equal to 3, L2, D subcell will be generated. N equal to 4, L equal to 3, F subcells will be generated. So these are the అయిపోయిందా. నెక్స్ట్ థర్డ్ క్వాంటమ్ నెంబర్ చెప్పేస్తున్నా, మిగిలిన క్వాంటమ్ నెంబర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా డియర్ స్టూడెంట్స్. సో ఇదంతా రఫ్ చేసేస్తున్నాను అన్న, ప్లేస్ లేదు కాబట్టి. సో 2 అయిపోయినాయి, ఇప్పుడు 2 అయిపోయినాయి, ఇంకో లాస్ట్ 2 ఉంటే అయిపోతుంది క్వాంటమ్ నెంబర్. తర్వాత ప్రిన్సిపల్ చెప్పేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. 6th చాప్టర్లో ఇంపార్టెంట్ చెప్తాను, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ 6th చాప్టర్ పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళండి ఈరోజు, ఒక చాప్టర్కైనా వినండి ప్లీజ్. నెక్స్ట్ దిస్ క్వాంటమ్ నెంబర్ ఈస్ ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటల్స్. ఓరియంటేషన్స్ ఆఫ్ ద ఆర్బిటల్. సో నాన్న ఆర్బిట్కి ఆర్బిటాల్కి డిఫరెన్స్ చెప్తా చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్కి 4 మార్క్స్ క్వశ్చన్ ఎప్పుడైనా రావచ్చు. ఆర్బిట్కి ఆర్బిటాల్కి డిఫరెన్స్ చెప్తున్నా చూడండి. దిస్ ఈస్ కాల్ దిస్ బౌండరీ వి కాల్ ఆర్బిట్. ఈ బౌండరీని ఏమంటారు అంటే ఆర్బిట్ అంటారు, ఆ సెల్ కూడా అనొచ్చు. ఈ బౌండరీని కూడా మనం ఏమనాలి ఇప్పుడు ఆర్బిట్ అంటాం. ఈ రెండింటి మధ్య రీజియన్ ఉంది కదా, దిస్ ఏరియా ఇస్ వి కాల్ దిస్ ఏరియా ఆఫ్ ద రీజియన్ ఆఫ్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఉన్న చోటని మొత్తాన్ని ఏమంటారు అంటే ఆర్బిటాల్ అంటారు. ఏమంటారు డియర్ స్టూడెంట్స్? ఆర్బిటాల్స్. ఆర్బిటాల్ అంటే ఈ రీజియన్, స్పేస్ ఆఫ్ ద రీజియన్, ద స్పేస్ ఆఫ్ ద రీజియన్ హియర్ 2 బౌండరీస్ ఆఫ్ ద ఆర్బిట్స్. ఈ ఆర్బిట్కి ఈ ఆర్బిట్కి మధ్య ఉన్న స్పేస్ని ఏమంటారు అంటే ఆర్బిటాల్స్ అంటారు. అర్థమైందా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్? దిస్ ఈస్ ద స్పేస్ ఆఫ్ ద రీజియన్. ద ప్రాబబిలిటీ ఆఫ్ ద స్పేస్ ఆఫ్ ద రీజియన్ ఈస్ కాల్డ్ ఆర్బిటాల్. 2 ఆర్బిట్స్కి మధ్యలో ఉన్న స్పేస్నే ఆర్బిట్స్. ఈ న్యూక్లియస్, ఇది న్యూక్లియస్ అనుకో, ఈ న్యూక్లియస్కి ఉన్న స్పేస్ మొత్తాన్ని ఆర్బిటాల్స్ అంటారు.
ఆర్బిటాల్స్లోనే ఎస్ పీడీఎఫ్లు ఉంటాయి ఆర్బిటాల్స్లో. రైట్, ఇది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఒక్కొక్క క్వాంటమ్ నెంబర్ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఎస్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్ ఈజ్ ద వ్యారీస్, ఎంఎల్ వ్యారీస్ -L2 + L వరకు వ్యారీస్. ఎంఎల్ ఫార్ములా చెప్పండి, -L2 + L బేటా. ఎంఎల్ ఇస్ ఏ, ఎంఎల్ ఆల్సో ఇస్ ఏ హ్యాజ్ ఏ ఇంటీజర్, ఇది కూడా ఒక ఇంటీజర్ అన్నాను. ఓకేనా, ఎంఎల్ కూడా ఏం చెప్తుంది, ఇంటీజర్ గురించి చెప్తుంది. సో ఇవి 3 పాయింట్స్ మెయిన్ రాయాలి. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక్కొక్కటి కేసెస్ చేయాలి. కేస్ నెంబర్ 1, 2, 3 ఇట్లా కేసెస్ ఉంటాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ 3 పాయింట్స్ రాసుకోండి. ఎంఎల్ ఫార్ములా ఏంది, -L2 + L. ఒక్కొక్కరి మీద ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటల్ అంటే ఎస్పీడి ఆర్బిటల్స్ ఓరియంటేషన్స్ అవుతాయి. 8 రైట్ డియర్ స్టూడెంట్స్. థర్డ్ క్వాంటమ్ నెంబర్లా దీనికి కంటిన్యూషన్, థర్డ్ క్వాంటమ్ నెంబర్ కంటిన్యూషన్. వెన్ n ఈజ్ ఈక్వల్ టు 1, L ఈక్వల్ టు ఏమొచ్చింది నాన్న డియర్ స్టూడెంట్స్, ఇందాక క్వాంటమ్ నెంబర్ n ఈక్వల్ టు 1 ఉంటే L ఈక్వల్ టు 0 కదా, L ఈక్వల్ టు 0 అంటే ఎస్ సబ్సెల్ వస్తాయి. దెన్ ఎంఎల్ ఏమొస్తుంది, అనేది హైలైట్. ఎంఎల్కి ఫార్ములా ఏం పెట్టినా -L2 + L కదా, అంటే -L 0, -0 to +0, -0 to +0 అంటే ఏంది, టోటల్ బి కన్సిడర్ యాజ్ 0. సో దిస్ ద 0 అంటే L 0 అంటే ఎవరు సబ్ సెల్, యాస్ सब सेल ओनली विल बिकम. ऐसे सब सेल का ओरिएंटेशन कैसा रहता भाई, ऐसे सब सेल ओरिएंटेशन ఎలా ఉంటుంది, द सेल ऑफ ऑर्बिटल्स लाइक दैट ओरिएंटेशन ऑफ द s सब सेल ड्रा द s ऑर्बिटल डायग्राम అంటాడు 2 మార్క్స్ లా s सब सेल. సో డయాగ్రామ్ ఇలా రాసుకోవాలి. దిస్ ఇస్ ద x y z ఆర్బిటల్ డైరెక్షన్స్. ఇస్ అ స్పెరికల్ క్యారెక్టర్. ఎస్ సబ్సెల్ యొక్క క్యారెక్టర్ చూడండి డియర్ స్టూడెంట్స్. ఎస్ సబ్సెల్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎస్ సబ్సెల్. ఓకేనా, సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్బిటల్స్. ఎస్ ఆర్బిటల్ ఇస్ ద స్పెరికల్, ఎస్ ఆర్బిటల్ ఈస్ స్పెరికల్ క్యారెక్టర్స్. ఎస్ ఆర్బిటల్ ఎలా ఉంటుంది డియర్ సబ్స్క్రైబర్ పుష్పరాజ్ చెప్పాలి. హౌ ఇట్ ఈస్ స్పెరికల్ క్యారెక్టర్, ఎస్ సబ్సెల్ ఉంటుంది. రైట్, గోయింగ్ టు ద సెకండ్ క్వాంటమ్ నెంబర్. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 దెన్ L ఈక్వల్ టు వాట్ విల్ కమ్ 1 వస్తుంది. ఇందాక చెప్పానా లేదా, n ఈక్వల్ టు 2 అయితే L ఈక్వల్ టు ఏమొస్తుంది 1. దెన్ ఎంఎల్ ఈక్వల్ టు డియర్ స్టూడెంట్స్, ఎంఎల్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఫార్ములా చూడండి ఇక్కడ -L2 + L కాబట్టి -1 to +1 అంటే వాట్ ఆర్ ద నెంబర్స్ -1 0 అండ్ +1 కదా. ఇంటీజర్స్ ఏమేమి ఉంటారు, ఒక లైన్ ఉంది నాన్న, ఇది 0, ఇది -1, ఇది +1. సో -1 to +1కి వ్యారీ అవుతుంది, అంటే దీస్ ఆర్ ద 3. అంటే హియర్ L1 అయితే దిస్ ఈస్ కాల్డ్ P సబ్సెల్ కదా, P సబ్సెల్ అంటే P ఆర్బిటల్స్ ఫామ్ అవుతుంది. దెన్ వాట్ ఆర్ ద P ఆర్బిటల్స్, సో దిస్ ద Px ఆర్బిటల్. సో దెర్ ఆర్ 3 ఆర్బిటల్స్, P ఆర్బిటల్స్ వస్తుంది, P orbitals. Then P orbital there are 3 sub orbitals. Then Px orbital, Py and Pz. Then directions. So ఇది Px అనుకోవాలి -1 కి, Py Pz. Then 3 P orbitals will be coming. So orientation of the P orbitals చెప్తా వినండి. సో స్పేస్ ఉందా, రైట్ ఇక్కడ ఇచ్చేస్తా చూడండి. P ఆర్బిటల్ యొక్క ఓరియంటేషన్ చెప్తున్నా చూడండి, x y z. దిస్ ద డంబెల్ షేప్. P ఆర్బిటల్ ఈజ్ నోన్ యాజ్, ఈ P ఆర్బిటల్ ఎలా ఉంటుంది అంటే డంబెల్ షేప్, డంబెల్ షేప్ కలిగి ఉంటుంది, డంబెల్ షేప్ కలిగి ఉంటుంది. P ఆర్బిటల్, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ద P ఆర్బిటల్స్ అంటారు. డియర్ స్టూడెంట్స్, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ద P ఆర్బిటల్స్ లైక్ ద డయాగ్రామ్స్. ఇలా డయాగ్రామ్ వేయడం జరుగుతుంది. ఇగో ఎక్స్ ఇట్లా ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆర్బిటల్స్లో. దిస్ ఈస్ కాల్డ్ Px ఆర్బిటల్. ఓకే, దెన్ వి డ్రా వన్ మోర్ డయాగ్రామ్. ఇది ఎక్స్ వై, మీరు అర్థం చేసుకోండి, చిన్నగా రాస్తున్నా అంటే అర్థం చేసుకోండి. వై డైరెక్షన్లో ఆర్బిటల్ ఇట్లా గీయాలి. ఎస్, దిస్ ఈస్ కాల్డ్
py orbitals, the p orbitals. The next one is z orbitals, x, y, z. The electrons revolve in the direction of z, like that. This is called pz orbital. Then overlapping of three orbitals px y z ki చెప్తున్నా చూడండి. x, y, z. Then three directions of the orbitals x, y and z. This is called p, x, y, z orbitals. సో డియర్ స్టూడెంట్ కన్ఫ్యూజన్ ఉంటుంది కొంచెం, ఇది నేర్చుకోండి. ఎక్స్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎక్స్ వై జెడ్లు అంటే దేర్ ఆర్ త్రీ ఓవర్లాపింగ్ ఆఫ్ ద ఆర్బిటల్స్. సో ఫస్ట్ ఆర్బిట్లా ఓన్లీ ఎస్, దెన్ సెకండ్ ఆర్బిట్ ఎస్ అండ్ పి ఆర్బిటల్స్ కదా. ఎస్లా ఎస్ అండ్ పి ఆర్బిటల్స్ ఒక్క ఓరియంటేషన్స్ ఇది. సో డియర్ స్టూడెంట్ ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి ప్లీజ్ నాన్న. సో వినండి, ఇంపార్టెంట్ టాపిక్ స్కూల్లో చెప్పరు, ఇక్కడ చెప్తున్నా వినండి. సో ఇంకా 15 minutesలో టాపిక్ క్లోజ్ చేసేస్తా. రైట్, లాస్ట్ క్వాంటమ్ నెంబర్ ఇంకా ఎఫ్ ఆర్బిటల్ది చెప్పాలి, n = 3 చేసుకొని చెప్పాలి. సో ఇదంతా రఫ్ చేయొచ్చా? ఈ రఫ్ చేయొచ్చా ఇదంతా? ఎస్ ఆర్బిటల్ డంబెల్ షేప్. రఫ్ చేసేస్తున్నా, అర్థం చేసుకోండి జస్ట్. n = 3 వరకు చాలు నాన్న, 4 = మనకి ఇక పెద్దగా వస్తుంది డి ఆర్బిటల్స్. రైట్, ఇఫ్ ద n = 3, ఇప్పుడు n = 3 అయింది అంటే దెన్ l = ఏమవుతుంది? 2 అవుతుంది. ml = -2 to ఇప్పుడు -2 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ -2 నుంచి +2. So what are the numbers are coming? -2, -1, 0, 1, 2. Negative integers travel -2 +2. Okay, understand here students? So here L = 2, what will the D subcells? D subcells mean D orbital will be coming. So here D orbitals, how many D orbitals are coming? D ఆర్బిటల్స్లో మళ్ళీ ఉంటాయి, ఏమేమి ఉంటాయి? dxy, ఫస్ట్ వన్ ఈజ్ dxy, dyz, dzx and dx² and y² and the last one dz². So these are the D orbitals. ఇది -2 అనుకోండి, ఇది -1, 0, 1, 2 like that. These are the D orbital structure, dxy, dyz. మమ్మ xyz అనుకో మమ్మ, ప్లేన్ ఇది ఇస్ అ ప్లేన్, డబల్ డబల్ వస్తాయి. xy, yz ఈ రెండు స్టార్టింగ్ రెండు, తర్వాత ఈ స్టార్టింగ్ లాస్ట్ రెండు, తర్వాత ఫస్ట్ లాస్ట్ది ఫస్ట్ది xz అనొచ్చు, zx అనొచ్చు. సో zx కింద పెట్టుకుందాం ఎస్. అండ్ దెన్ ఆఫ్టర్ ఎక్స్లు ఎక్స్ అండ్ వై హోల్ స్క్వేర్ అవుతాయి, z². ఇట్లా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఈ స్ట్రక్చర్లు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రాయాలి 6 మార్క్స్ క్వశ్చన్స్. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ద డి ఆర్బిటల్ అంటాడు, అప్పుడు ఏం చెప్తావు? ఎంత రాయాలి. సో డి ఆర్బిటల్ ఈజ్ నోన్ యాజ్, డి ఆర్బిటల్ ఎలా ఉంటుంది అంటే డంబెల్ షేప్, డబల్ డంబెల్ షేప్. డి ఆర్బిటల్ ఈజ్ డబల్ స్పెల్లింగ్ చెప్పుర్రి, DOUBLE, డబల్ డంబెల్. డబల్ డంబెల్ అంటే డబల్ ఉంటుంది, డబల్ డంబెల్స్ ఉంటాయి. సో అడుగుతాడు ఎంసీక్యూలా, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద డి ఆర్బిటల్స్ అంటే డబల్ డంబెల్స్ అని చెప్పాలి మీరు, కరెక్ట్. రైట్, సో ఇప్పుడు ఓరియంటేషన్స్ ఇస్తా, డయాగ్రామ్ ఓరియంటేషన్స్ ఇస్తా డియర్ స్టూడెంట్స్. చాలా పెద్ద టాపిక్ ఇది, స్కూల్లో చెప్తే ఒక 2 గంటలు పడుతుంది ఇది, బట్ మీకు స్పీడ్గానే చెప్తున్నా అర్థం చేసుకుంటారని. డి ఆర్బిటల్స్ సింపుల్గా డ్రా చేస్తా చూడండి. ఫస్ట్ dxy వేద్దాం, dxy చేయాలి డయాగ్రామ్. ఇక్కడ x పెట్టుకొని ఇక్కడ y పెట్టుకోండి, z అవసరం లేదు, కనబడదు. xy మధ్యలో డబల్ డంబెల్ చేయాలి. గో దిస్ ఇస్ ద x అండ్ దిస్ ఇస్ ద y.
ఎక్స్ వై మధ్యలో ప్లేన్లో ఉండాలి. అయిపోయింది. నేను సింపుల్గా చెప్పేస్తున్నా. టెక్స్ట్ బుక్లో 3D డయాగ్రామ్స్ ఉంటాయి, బట్ అద్దులే మనకు. డిఎక్స్వై అయిపోయిందా? అట్లనే ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ వైఎక్స్ పెట్టండి, వై జెడ్ కదా, ఇక్కడ వై పెట్టండి, ఇప్పుడు ఇక్కడ వై పెట్టండి, ఇక్కడ జెడ్ పెట్టండి. అంటే అంతే మామా. ఎక్స్వై ఎక్స్ వై, వై జెడ్, మళ్ళీ లాస్ట్లో ఏముంటుంది? డిజెడ్ఎక్స్. ఇక్కడ జెడ్ పెట్టండి, ఇక్కడ ఎక్స్ పెట్టండి. సింపుల్గా చెప్తున్నా మీకు, జస్ట్ మార్చుతూ ఉండండి. ఇదే డయాగ్రామ్, డబల్ డంబెల్కే డయాగ్రామ్. బట్ 3Dలో మనం డయాగ్రామ్ చేయలేము కాబట్టి ఇట్లా రాసుకోమని చెప్తున్నా. జెడ్ యాక్సిస్ ఒక యాక్సిస్ని తీసేస్తున్నాం. నెక్స్ట్ డిఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్, డిఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్కి ఎలా చేయాలో చెప్తున్నా చూడండి. ఇది కొంచెం మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ చాలా ఇంపార్టెంటా సార్? ఎలక్ట్రోమాగ్నెటిక్ రాదు బెట, ఎగ్జామ్లో రావు, ఎక్కువ అడగరు. 2 మార్క్స్లలో వచ్చేసాను కానీ లాంగ్ ఆన్సర్లో రావు. ఎప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి అడగాడు, డయాగ్రామ్స్ అడుగుతాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి డయాగ్రామ్ డ్రా చేయమంటాడు. రైట్ రైట్ ఇక్కడ ఏంది? డిఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్ ఎలా చెప్పాలంటే, ఇయర్ ఈజ్ అ రైట్ ఎక్స్ అండ్ వై, ఇలా అర్థమైందా? మళ్ళీ దీని మీద ఇంకోటి గీయాలి పట్ల. నెక్స్ట్ ఆర్బిటల్ వై మీద ఇవ్వాలి. ఇప్పుడు వైకి డయాగ్రామ్ చేయాలి. ఒక డంబెల్, మళ్ళీ ఉన్న దాని మీద ఇంకో డంబెల్ వేసుకోవాలి. రైట్ అయిపోయింది. సో దీస్ ఆర్ డబల్ డంబెల్స్, అంటే వేసిన దాని మీద ఇంకోటి వేయాలి అంతే. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ మీద డబల్, వై మీద డబల్, దా అర్థమైంది. అప్పుడు జెడ్ స్క్వేర్ ఎలా ఉంటుంది? డి ఆర్బిటల్ జెడ్ స్క్వేర్ ఏముంటుంది? జెడ్ మీద డబల్ వేయాలి. 3 వేద్దాం ఇప్పుడు. ఎక్స్ వై, లేదంటే ఇది ఎక్స్ వై పెట్టుకుందాం, ఇది జెడ్ పెట్టుకుందాం, ఎట్లయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. జెడ్ మీద డి జెడ్ స్క్వేర్ కదా, జెడ్ అంటే జెడ్ ఒక డంబెల్ మీద ఇంకో డంబెల్ రావాలి అంతే, దట్స్ ఇట్. సో దీనికి మన ఎస్ ఆర్బిటల్ లోపల ఉంటుంది కాబట్టి ఇలా వేసేస్తే అయిపోతుంది. సో దీస్ ఆర్ ద డయాగ్రామెటికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఓవర్స్. సో డోంట్ రైట్ n ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 4 అవసరం లేదు, ఎఫ్ ఆర్బిటల్స్ వస్తుందని చెప్పేద్దాం. సో ఇదంతా రఫ్ చేసేస్తున్నా డియర్ స్టూడెంట్స్. సో దానికి ఓరియంటేషన్స్ డయాగ్రామ్స్ లేవు మన దగ్గర టెక్స్ట్ బుక్లా. సో మీకు కూడా అది చాలా లెంతీ టాపిక్, ఇంటర్లో వస్తుంది. సో నెక్స్ట్, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ l ఈక్వల్ టు 3 దెన్ ml ఈక్వల్ టు, ఎప్పటి నుంచి మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఇట్లా, -3 నుంచి +3. సో -3 -2 -1 0 1 2 3, right? So here what will come? f sub cell వస్తుంది, అంటే f orbitals will be generators. That's it. n ఈక్వల్ టు 4 అని రాసి ఇలా రాసేసి ఆపేసింది అంతే. ఇక దాని ఓరియంటేషన్స్ మన డయాగ్రామ్ లేదు ఇప్పుడు. ఈజ్ ద డెత్ టాపిక్స్. నౌ యూ కెన్ స్టాప్ హియర్, ఇక్కడ వరకు ఆపేయండి. థర్డ్ క్వాంటమ్ నెంబర్. ఈ మూడిట్లా 2 మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ద p ఆర్బిటల్స్ అంటాడు, డ్రా ద డయాగ్రామ్స్ ఆఫ్ ద s ఆర్బిటల్ అంటాడు. సో p ఆర్బిటల్ d ఆర్బిటల్స్ డయాగ్రామ్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో f ఆర్బిటల్స్ డయాగ్రామ్ అడగడు. ది లాస్ట్ క్వాంటమ్ నెంబర్ వి కాల్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. డియర్ స్టూడెంట్, లాస్ట్ క్వాంటమ్ నెంబర్ చాలా చిన్నది నాన్న. ఇఫ్ ద స్పిన్ క్వాంటమ్ నెంబర్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్, if the electrons revolves in the positive 1/2 directions and the negative 1/2 directions, the spin quantum number is the anti-parallel lines are there. Anti-parallels mean one like the direction, this is the positive spin and this is the negative spin, is called as spin quantum number. The spin quantum number electrons, for example, is the p orbitals. One electron is like the direction, ante dan ardham endante is the positive spin is there, and the one electron is like the revolutions, the electrons is moving in like the directions. Spin quantum number ante em ledu, if the electrons are revolving the positive 1/2 directions and the negative 1/2 directions, the two spins are anti-parallels, we call anti-parallel lines.
యాంటీ ప్యారల్ లైన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది మనకు ఒక స్టోరీ ఆఫ్ ద స్పిన్ క్వాంటమ్ నెంబర్. అన్నిట్లా చిన్న క్వాంటమ్ నెంబర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓరియంటేషన్స్ ఏముంటుంది, పాజిటివ్ 1/2 నెగిటివ్ 1/2 ఓరియంటేషన్లో ఉంటుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్స్. అయిపోయింది క్వాంటమ్ నెంబర్స్ టాపిక్. 7 అయిపోయిందా, 6 అయిపోయిందా? 6 కాలే, ఇంకా 8 minutes ఉంది. 7th చాప్టర్ స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు రూల్స్ ఉన్నాయి బెటా కొన్ని. పౌలీ ఎక్స్క్లూజివ్ మీద తొందరగా చెప్పేస్తా, అవి కూడా చెప్పేస్తా స్పీడ్గా. లాంగ్ ఆన్సర్ అయిపోయినాయి. 2 లాంగ్ ఆన్సర్ ఉండే, ఆ 2 లాంగ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసేసిన మీకు డీటెయిల్గా. ఇంకా మిగిలిన టాపిక్ ఏమైనా ఉందా? నేను ఇప్పుడు చెప్పిందే వినేసి రాసేయండి ఎగ్జామ్లో. ఇప్పుడు ఇక్కడ చెప్పిందే వినేసి రాసేయండి, గుర్తుంటే రాసేయండి జస్ట్. దెన్ ఎన్ఎల్ఎక్స్ మెథడ్. ఎన్ఎల్ఎక్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి ఇది ఒక మెథడ్ అన్నట్టు. ఎన్ స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఎల్ స్టాండ్స్ ఫర్ యాంగులర్ quantum numbers. X stands for number of electrons in the orbit. Electrons, okay, electrons in subcell vastadi, right? These are the orientations. Write down the, explain the NLX power of ante write the electronic configurations if the electron configurations like that. For example చెప్తాం డియర్ స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే మనం 1x1 1 పవర్ ఆఫ్ ఎస్ అంటే 1 ఇస్ ద, ఇక్కడ n అనేది 1 అని అర్థం. ఎల్ అంటే ఎస్ కదా, ఎస్ అంటే ఎంత 0, ఎల్ 0, ఎల్ 0 ఎప్పుడే ఎస్ ఆర్బిటల్ వస్తుంది కదా. ఎక్స్ ఏమో 1 ఎలక్ట్రాన్స్ అంటే ఫస్ట్ ఆర్బిట్లా ఫస్ట్ సబ్సెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, అంటే ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి ఇది ఒక మెథడ్. ఎన్ఎల్ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ తోటి ఉంటుంది. ద షోయింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఆర్బిటల్స్, ఆర్బిటల్ అండ్ ఆర్బిటల్స్. ద షోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద షోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద ఆర్బిట్స్ అండ్ ఆర్బిటల్స్. ఇది ఏం చెప్తుంది? ఎన్ఎల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఏం చెప్తుంది? The showing of the electrons present in the orbitals. The showing of the electrons present in the orbit and suborbitals, subcell అని చెప్పాలి. ఏ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పడమే ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఒక టాపిక్ నేర్చుకుంటాం మనం. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పడానికి దేర్ ఆర్ 3 రూల్స్ ఉంటాయి బేటా. 3 రూల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క రూల్ షార్ట్కట్గా చెప్తా, వినండి. Right, some principles are there. What are the principles are there? ఏం ప్రిన్సిపల్స్ ఉన్నాయి? 3 ప్రిన్సిపల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్పే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. పౌలీ ఎక్స్క్లూజివ్ మెథడ్, పౌలీస్ ఎక్స్క్లూషన్స్ ప్రిన్సిపల్ అండ్ ఆఫ్ బౌ principle. Then last one is Hund's rule. Okay, ఈ 3 ప్రిన్సిపల్స్ ఫర్ 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఈరోజు 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్లా ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు. వింటున్నారా? ఇప్పుడు నేను ఇంపార్టెంట్ చెప్పుకుంటూ పోతే మీరు టిక్కులు కొట్టుకుంటారు, చదువుకుంటాం సార్ అంటారా? చదువుకుంటే అర్థం కావు, బట్టి కొట్టినట్టు ఉంటుంది. వింటే వాటి గురించి వింటే ఇప్పుడు విన్నది రాసేయండి అంతే. Pauli excretion method, no two electrons same of atoms. So atoms la no 2 electrons are same అంటే same principal quantum number ఉండవు. దీని రూల్ no 2 electrons same of atoms అంటే 4 క్వాంటమ్ నెంబర్ డిఫరెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే హైడ్రోజన్ అండ్ హీలియం తీసుకుందాం. హైడ్రోజన్కి హీలియంకి ఇక్కడ 4 క్వాంటమ్ నెంబర్ టాపిక్ నేర్పిస్తా. డియర్ స్టూడెంట్స్ వినండి. 4 క్వాంటమ్ నెంబర్స్
నెంబర్స్ సేమ్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుందాం. హైడ్రోజన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంది 1s1. హీలియంకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంది 1s⁻². ఇది హైడ్రోజన్కి, ఇది హీలియంకి. ఈ రెండింటికి 4 క్వాంటమ్ నెంబర్స్ ఏముంటుంది చూడండి. ఫస్ట్ n ఈక్వల్ ఏంది, ఇక్కడ n అంటే ఎంత, ఇదే కదా n ఈక్వల్ టు 1. n 1 అయితే l ఏమవుతుంది 0 అవుతుంది. l 0 అయితే ఏమవుతుంది, ml ఆల్సో 0 కదా. ఆ ms ఏమవుతుంది, ms ఈజ్ ద ఓన్లీ 1 ఎలక్ట్రాన్స్. వి కెన్ s ఆర్బిటాల్, దిస్ ద s ఆర్బిటాల్, ఇది s ఆర్బిటాల్ ఒక స్పిన్ చేయాలి ఇప్పుడు మనం. 1 like that, only 1 electrons we can give that spin. This spin is upward direction that we call +1/2. Now helium కి వచ్చేసరికి n వచ్చేసి ఇది n బెట, n వచ్చేసి 1, l is equal to ఇక్కడ ఏం వస్తుంది, l అంటే 0. వై బికాస్ 0, s అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, s అంటే 0, p అంటే 1, d అంటే 2, f అంటే 3. ఇది బాగా మెమరైజ్ చేసుకోండి ఉన్నది మామా పుష్పరాజ్. s అంటే 0, p అంటే 1, d అంటే 2, f అంటే 3. నెక్స్ట్ సో ml కూడా ఏమవుతుంది అప్పుడు, l 0 అయితే ml కూడా 0 అవుతుంది. దెన్ ms ఏమవుతుంది, లాస్ట్లో ఉన్న ఆర్బిట్ ఏంది, లాస్ట్ ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది, దే ఆర్ స్పిన్ లైక్ ద డైరెక్షన్. ఇఫ్ ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ స్పిన్ లైక్ ద డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ -1/2. ద స్పిన్ ఈజ్ నోన్ యాజ్ -1/2. The spin is -1/2. So what is the difference, dear students? No two electrons same of the 4 quantum numbers. 4 quantum numbers same undavu. 4 quantum numbers. 4 quantum numbers are same, not same. Ante n is the same, l is also same, ml also same, but 1 + 1/2, here is a -1/2. ఇక్కడ చూడండి డిఫరెన్స్, అంటే ఇయర్ ఎంఎస్ డిఫరెంట్, రెండిటికి ఎంఎస్ ఏమైపోయింది డిఫరెంట్ ఉంది. ఒకటి +1/2 ఉంటే హైడ్రోజన్కి హీలియంకి -1/2 ఉంది. దీస్ ఆర్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద పౌలి ఎక్స్క్లూజివ్ మెథడ్. ఏం చెప్పిందంటే నో 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్, అంటే 2 ఎలక్ట్రాన్స్ అంటే హైడ్రోజన్ అని ఒక ఎలక్ట్రాన్, హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్, హీలియంకి ఒక ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద సేమ్ 4 ఆటమ్స్ ఆర్ ఈక్వల్ ఉండవు, 4 క్వాంటమ్ నెంబర్స్ ఈక్వల్ ఉండవు అని చెప్తున్నాడు అంతే. దీస్ ఆర్ ద పౌలి ఎక్స్క్లూజన్ మెథడ్. పౌలి ఎక్స్క్లూజివ్ మెథడ్ ఏం చెప్తున్నా అంటే 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్ ఉండవని చెప్పడమే పౌలి ఎక్స్క్లూజివ్ మెథడ్. నెక్స్ట్ ఆఫ్ ప్రిన్సిపల్. Over now first one is completed, then first one is completed, going to the second one. So above principle is very very important. Draw the diagram of the Lee chart principle అంటారు, ఓకేనా. సో ఇక్కడ మోలార్ చార్ట్ ఉంటుంది. above మీన్ దీన్ని ఏంటంటే బిల్డింగ్ అప్, బిల్డింగ్ చేస్తుంది, బిల్డప్. సో దీనికి సింపుల్గా ఏం అంటే బిల్డప్, కన్స్ట్రక్ట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి దేర్ ఆర్ 2 మెథడ్స్. One method is if the electrons is showing up the orbitals n plus l is the ascending order, increasing order of the energy level, increasing order. అది ఎలా ఉండాలి ఆర్డర్, n+1 అయి ఉండాలి. దెన్ సెకండ్ వన్ ఈస్ ఇఫ్ n+1 ఈజ్ సేమ్, n+1 అనేది సేమ్ వచ్చేసింది బోత్, అప్పుడు n లోయర్ వాల్యూ యూ కెన్ చూజ్, n ఈజ్ ద లోయర్ యూ కెన్ టేక్, లోయర్ వాల్యూని టేక్ చేసుకోవాలి, n లోయర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. n ఎక్కడైతే లోయర్ ఉంటుందో దాన్ని మనం మాత్రమే తీసుకోవాలి, అంతే ఈ రూల్ ఇది. n+1 ఎనర్జీ లెవెల్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ని ఫిల్ చేయాలి. n+1 ఇప్పుడు చెప్తా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే మెథడ్ చెప్తా. n+1 ద ఆర్డర్ ఆఫ్ దట్ n+1. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. దీనికంటే ముందు ఒక స్మాల్ టాపిక్ మర్చిపోయినా నాన్న, ఒక చిన్న టాపిక్ ఉంది. అబ్బావ్ ప్రిన్సిపల్ ముందట ఒక చిన్న టాపిక్ ఉంది. సో డియర్ స్టూడెంట్స్ రైట్ డౌన్, నోట్ రాసుకోండి, నోట్ అని రాసుకోండి. అబ్బావ్ ప్రిన్సిపల్కి తర్వాత ఒక 2 టాపిక్స్ ఉంటాయి. నోట్ నెంబర్ 1, the number of
electrons present in a orbit is known as 2n square. is known as 2n square అంటే ఒక్కొక్క ఆర్బిట్ లా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఫస్ట్ ఆర్బిట్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? 2 electrons. Why? Because like that, if n is equal to 1 2 3, let n is equal to 1, అప్పుడు ఎస్ ఫస్ట్ ఆర్బిట్ ఏమొస్తుంది అంటే ద ఫస్ట్ ఆర్బిట్ ఈజ్ నోన్ యాజ్ కే ఆర్బిట్ కదా. కే ఆర్బిట్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? 2. ఇఫ్ n is equal to 2, then L orbital how many accommodation maximum electrons is 8. నానా ఇవి ఎట్లా వచ్చిందా? n దగ్గర 1 పెట్టండి. n దగ్గర 1 పెట్టుకుంటే ఏమొస్తుంది? 1 స్క్వేర్ 1, 2 1 2 అంటే 2 వస్తుంది. కే ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, n ఈక్వల్ టు 2. ఇప్పుడు n ఈక్వల్ టు 3 పెట్టుకున్నారు అనుకో, అప్పుడు కేఎల్ఎం ఎంఎం ఆర్బిట్లో ఎన్ని వస్తుంది? 18 వస్తుంది. అదే n ఈక్వల్ టు 4 పెట్టుకుంటే కేఎంఎన్, సో ఎంత వస్తుంది? 32 వస్తుంది నాన్న. సో దీస్ ఆర్ ద ఎలక్ట్రాన్స్. ఫస్ట్ ఆర్బిట్ 2 అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్లో 8, థర్డ్ ఆర్బిట్లో 18 and the fourth orbit 32 electrons are accommodations. So this is the formula 2n square. ఇది బోర్స్ మోడల్ చెప్తాడు. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ఏ ఆర్బిట్, ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇది ఫార్ములా బేటా. సెకండ్ నోట్ నెంబర్ 2, ద మ్యాక్సిమం, ఇక్కడ మ్యాక్సిమం, ద మ్యాక్సిమం అని మెన్షన్ చేయండి ఇక్కడ. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ electrons present in a subcell, then formula is very important, 2 bracket of 2l plus 1. So very important formulas, 2 bracket of 2l plus 1. So dear students, ఇక్కడ l దగ్గర సబ్స్టిట్యూషన్ చేయాలి. if n equal to 1, l equal to 0, ఓన్లీ ఎస్ సబ్సెల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2 subcells, 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అదేవిధంగా n ఈక్వల్ టు 2 తీసుకుంటే l ఈక్వల్ టు 1 వస్తుంది, అప్పుడు p ఆర్బిటల్ వస్తుంది. l ఈక్వల్ టు 1 అంటే p ఆర్బిటల్స్ 6 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అదే n ఈక్వల్ టు 3 అనుకున్నాం అనుకో, l ఈక్వల్ టు మనకు 2 వస్తుంది, అప్పుడు d ఆర్బిటల్స్ ఏమొస్తుంది అంటే 10 వస్తుంది ఎలక్ట్రాన్స్. దెన్ n ఈక్వల్ టు 4 అనుకో, l ఈక్వల్ టు ఏమొస్తుంది? 3 వస్తుంది, అండ్ ద f ఆర్బిటల్స్ 14 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో నేను చెప్పేది మీకు అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఏం చెప్తున్నా అంటే ఎస్ ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ అకామిడేషన్ ఆఫ్ ద ఎస్ ఆర్బిటల్? 2 ఎలక్ట్రాన్. ద p ఆర్బిటల్ 6 ఎలక్ట్రాన్, d ఆర్బిటల్ 14. ఎలా వచ్చింది? దిస్ ఈస్ ద ఫార్ములా. అండ్ ద f ఎలక్ట్రాన్స్ d is the 10, f is the 14. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ అకామిడేషన్ ఫర్ ఈచ్ ఆర్బిటల్స్? s orbital 2 electrons, p orbital 6 electrons, d orbital 10 electrons, f orbital 14 electrons are accommodation for the subcell. Subcell ఈ ఆర్బిట్ చెప్తే ఇది ఆర్బిట్ సబ్ ఆర్బిటల్ గురించి చెప్తుంది. ఎక్స్ప్లెయిన్ మయోపియా సార్. అరే టైం లేదు బేటా, 6 అయిపోయింది. రైట్, దీస్ ఆర్ ద రూల్స్ ఆర్ అబౌవ్ ప్రిన్సిపల్కి ముందు ఇవి టాపిక్స్ నేర్చుకోవడం జరిగింది, రఫ్ చేసేస్తున్నాను. ఓకే రైట్. వినండి నాన్న, ఒక్క చాప్టర్ అయినా పర్ఫెక్ట్గా వినండి. సో మీ డౌట్స్ రావచ్చు, బట్ ఒక్క చాప్టర్ అయినా పర్ఫెక్ట్ వినండి. బోర్డ్ ఎగ్జామ్ ఉంది, సమ్మేటివ్ కంటే బోర్డ్ ఎగ్జామ్ మెయిన్. ఈరోజు ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్, బట్ సమ్మేటివ్ మన బోర్డ్ ఎగ్జామ్ మెయిన్ కదా. రైట్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్లా ఒక డయాగ్రామ్ ఉంది, చాలామందికి ఇది తెలియదు. ఈ డయాగ్రామ్ పేరు లీ చార్ట్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే మోలీ చార్ట్. ఈ డయాగ్రామ్ తెలవాలి బేటా. డియర్ స్టూడెంట్స్, మోలీ చార్ట్ ఇది పక్కా రావాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి రూల్ ఇది: 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f. నెక్స్ట్ 6s 6p
6d 7s 7p 8s కనిపిస్తుందా? లాస్ట్ వరకు అటెంప్ట్ చేయడం జరిగింది. నౌ ద రూల్ ఫస్ట్ లా 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 ఇటు లాస్ట్ వరకు రావాలి. రైట్, స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడ రావాలి, మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి, ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇట్లా స్ట్రేట్కి వెళ్ళాలి. రైట్, ఇది ఆర్డర్ రాయడం అనమాట. దీన్ని మళ్ళీ యూటర్న్ తీసుకొని ఈ రెండు మళ్ళీ ఇట్లా రావాలి, మళ్ళీ యూటర్న్ తీసుకొని మూడిటికి టచ్ చేయాలి. రైట్, ఇట్లా డైరెక్షన్స్ ఉంటాయి మొత్తం. మళ్ళీ యూటర్న్ తీసుకొని నలుగురి మీద టచ్ చేయాలి, మళ్ళీ యూటర్న్ తీసుకొని నాలుగిటి మీద టచ్ చేయాలి. ఓకేనా? మళ్ళీ యూటర్న్ తీసుకొని ఈ రెండింటి మూడు మీద టచ్ చేయాలి. సో కావాలంటే చూసుకోండి, తప్పు వచ్చింది ఏమైనా? తప్పు వచ్చిందా? వన్ లైక్ దట్ ఇట్లా పోయి ఒకటి 2s అది అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇట్లా మన తప్పు వచ్చిందా బేట? ఈ 4 రావాలి కదా, తప్పు వచ్చింది. ఆగండినా, కొంచెం తప్పు వచ్చింది. మోలార్ చార్ట్ స్పీడ్గా వేసేసిన, తొందరపడ్డాం. మోలార్ చార్ట్ వన్ ఎస్ 2s 2p 3s 3p 3d 4s 4p 4d 5s మళ్ళీ ఇంకోటి రావాలి కదా 4f 5p 5d 5f 6x 6p 6d 7s 7p 8s లాస్ట్ వన్. సో ఇప్పుడు ఎట్లా తీసుకోవాలో మీరు బాగా ఆలోచించండి. ఫస్ట్ వన్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేస్తాం, ఇది బాగానే అర్థమైంది. ఇట్లా వస్తే ఇప్పుడు రెండు మళ్ళీ 2 టోస్ వస్తాయి. ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం, ఈ 3 కొంచెం లైన్ పోతుంది అంతే. ఇది వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ 2 మళ్ళీ తర్వాత ఈ 3, ఇది కొంచెం క్రాస్ అయింది నాన్న, ఈ 3 రైట్. 3d తర్వాత 4p తర్వాత 5s 5s తర్వాత ఈ 4 కొంచెం క్రాస్ వెళ్ళింది అంతే. ఇప్పుడు 3 మళ్ళీ ఇట్లా, తర్వాత ఈ 4 ఇవి 4 ఇట్లా వెళ్ళాలి. దెన్ లాస్ట్ వన్ ఈ మొత్తం కలిపితే ఇట్లా వస్తుంది. రైట్, నౌ కరెక్ట్ వచ్చింది. ఇస్ ద ఆర్డర్ ఆఫ్ దట్. ఇలా డైరెక్షన్ వేసుకోవాలి డియర్ స్టూడెంట్స్. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టే ఉంటుంది, బట్ అర్థం చేసుకోండి. 1s 2s 2p ఇట్లా. రైట్ ఆన్ దట్ ఆర్డర్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఆన్ ఆర్డర్. 1s ఆఫ్టర్ 1s తర్వాత 2s 2s తర్వాత 2p 2p తర్వాత 3s 3p తర్వాత 3s తర్వాత 3p 3p తర్వాత 4s మళ్ళీ 4s తర్వాత 3d దెన్ 3d తర్వాత 4p దెన్ 4p తర్వాత 5s 5s తర్వాత 4d 4d తర్వాత ఎవరు వస్తారు? 5p 5p తర్వాత 6x 6x తర్వాత 4f నెక్స్ట్ 5d తర్వాత 6p తర్వాత 7s 7s తర్వాత 5f నెక్స్ట్ దాని తర్వాత 6d దాని తర్వాత 7p లాస్ట్ వన్ ఈస్ 8s. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇది గుర్తుంటే ఈ ఇంక్రీజింగ్ n+1 ఆర్డర్ది గుర్తు రావడం వస్తుంది. n+ ఆర్డర్ ఇది. యాజ్ పర్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. హౌ టు ఫిల్ ద ఎలక్ట్రాన్స్? 1s 2s 2p 3s 3p 4s 3d 4p. ఎస్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే ఈ రూలే మనకు ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. హన్స్ రూల్ ఏం చెప్తుందంటే అండ్ డీజనరేటర్ ఆఫ్ ద ఆర్బిటల్స్, అంటే ఈచ్ ఆర్బిటల్స్ హ్యావింగ్ డీజనరేటర్. ఎస్ ఆర్బిటల్ పి ఆర్బిటల్ గురించి చెప్తా. రైట్, ఇదంతా అవసరం లేదు, ఇప్పుడు అయిపోయింది.
లాస్ట్ ప్రిన్సిపల్ ఉంది. సెవెంత్ చాప్టర్ చెప్తా, వెయిట్ చేయండి, ఒక 10 నిమిషాలు అయిపోగొట్టేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేస్తా. రైట్, ఈ ప్రిన్సిపల్ మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి హెల్ప్ చేస్తుంది. రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ద సోడియం. Sodium is the 11th element. As per the periodic table is the 11th element. So how many electrons are there? 11 electrons. Electrons ఎన్ని ఉంటాయి? 11 ఉంటాయి. 11 electrons how to represent? 1s 2. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేర్పిస్తా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ చూడండి, అప్పుడు చెప్పినంత ఏం గుర్తు లేకపోతే సర్కిల్ వేసుకోండి, ఇలా సర్కిల్ వేసుకోండి. ఇది 1 2 3 పెట్టుకోండి. 1s 2s 2p రాసుకోండి, 3s 3p 3d రాసుకోండి. అండ్ వన్ మోర్ ఆర్బిట్ తీసుకోండి, 4s 4p 4d 4f. చాలు. ఫస్ట్ ఏం రాయాలి? 1s రాయాలి. 1s ఎస్లా ఎన్ని ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్ చేయాలి? 2 ఎలక్ట్రాన్స్. పీలా 6, డీలా 10, మ్యాక్సిమం ఎన్ని ఫిల్ అవుతుంది? ఎఫ్లా 14. ఇప్పుడు ఎస్లా ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టాలి? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. 11 ఎలక్ట్రాన్లో 2 అయిపోయినాయి. మళ్ళీ 1s తర్వాత ఎవరు రావాలి? 2s. మళ్ళీ ఎస్ మీద ఎన్ని ఎలక్ట్రాన్ రిప్రజెంట్ చేయాలి? 2 ఎలక్ట్రాన్స్. దెన్ 2s తర్వాత వచ్చాలి, 2s తర్వాత 2p. పీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 6 ఎలక్ట్రాన్. కౌంట్ చేయండి. రైట్, 2 + 2 4, 4 + 6 10 అయిపోయినాయి. అంటే 1 ఎలక్ట్రాన్ రిప్రజెంట్, అంటే మళ్ళీ ఈడే రావాలి. 3s. ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మిగిలింది? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ లెఫ్ట్? 1 ఎలక్ట్రాన్. These the electronic configurations of the sodium element. సోడియం ఎక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ ఉందనుకో, డియర్ స్టూడెంట్స్, ఆర్గాన్ అనుకో. ఆర్గాన్ అనేది ఇస్ ద 18th ఎలిమెంట్స్. ఆర్గాన్ ఇస్ ద 18th ఎలిమెంట్స్. ద ఎలక్ట్రాన్స్ ఆల్సో 18 ఎలక్ట్రాన్స్ 18 ఉంటాయి. ఎలిమెంట్ నెంబరే ఎలక్ట్రాన్స్ అన్నట్టు. సో హౌ టు రిప్రజెంట్? మళ్ళీ ఫస్ట్ ఏం రాయాలి? 1s. ఎస్ మీద ఎన్ని పెట్టాలి? 2 ఎలక్ట్రాన్స్. 2s. మళ్ళీ ఇది కదా 2s. నెక్స్ట్ 2sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్ చేయాలి? ఎక్స్లో 2p. హౌ మెనీ? p ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6. ఇక్కడ వరకు 10 అయిపోతుంది, నియాన్ వరకు. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ 3s. 3p తర్వాత 2p తర్వాత 3s రావాలి. ఇది మళ్ళీ ఇక్కడ రావాలి, ఇట్లా రావాలి. 3sలా 2 అంటే మెగ్నీషియం అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ 3p. సో చూడండి, పీలా 6. మొత్తం కౌంట్ చేయండి. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 6 18. దీస్ ఆర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ద ఆర్గాన్. డియర్ స్టూడెంట్స్, అండర్స్టాండ్ ఆర్ నాట్? అర్థమైందా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా రాస్తారు? ఈసీ ఇలా రాయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి ఈ మెథడ్ హెల్ప్ చేస్తుంది. అయిపోయింది. అబ్బో ప్రిన్సిపల్ కూడా చెప్పేసిన, చాలా టైం తీసుకుంది. ఒక చాప్టర్కి ఇంత టైం తీసుకుంటున్నా. మీకు ఇప్పుడు టెన్షన్ వస్తుంటుంది, సార్ 6th చాప్టర్ చెప్పిండి, ఇంకా 7th చెప్పనే లేదంటారు. చెప్తా, స్టార్ట్ చేస్తా. ఇది లాస్ట్ అని చెప్పిస్తా. టాపిక్స్ నన్ను లెఫ్ట్ చేయబుద్ధి అయితే లేదు. వేరే చాప్టర్లు వెళ్ళాలంటే ఈ టాపిక్స్ చాలా ఉన్నాయి. హున్స్ రూల్ ఏమి ఉండదు నాన్న, కొన్ని ఆర్బిటల్స్ మీద. ఓకేనా? 1s 2 అంటే దట్ మీన్ 2 యాంటీపేర్ ఎలక్ట్రాన్స్. దిస్ ద s orbital, 2 electrons are degenerated of that. Each orbitals have a fixed energy, degenerated of. This is the 2p6. 2p6. This is the px, py, pz. How many electrons are degenerated? 6 electron. First, second, like మొత్తం ఇలా ఉంటే like that. d orbital, ఫర్ ఎగ్జాంపుల్ 3d10 ఉందనుకో. 3d10 అంటే d ఆర్బిటల్స్కి మీరు ఎన్ని వేయాలి? ఇప్పుడు 1 2 3 4 5 10 electron. 1 2 electron. How to give the electrons? ఫస్ట్ క్లాక్ వైజ్ ఇవ్వాలి, అన్నిట్లా క్లాక్ వైజ్ ఇవ్వాలి. దెన్ ఆఫ్టర్ యాంటీ క్లాక్ డైరెక్షన్స్ ఇలా ఇవ్వాలి. దిస్ ద 3d10. సో దిస్ ద -2, ఇది -2 -1 0 1 2 లైక్ దట్. ఓకేనా? ఎఫ్ ఆర్బిటల్లో 14 ఉంటే మళ్ళీ అవసరం లేదు. హున్సుల్ అంటే ఇక్కడ డీజనరేటర్ ఆర్బిటల్స్ గురించి చెప్తుంది. డీజనరేటర్ ఆర్బిటల్స్ అంటే ఈచ్ ఆర్బిటల్ హ్యావింగ్ సమ్ 2 electrons ఆర్ పేరింగ్ ఆఫ్ 2 electrons ఈజ్ కాల్డ్ డీజనరేటర్ ఆర్బిటల్స్. డీజనరేటర్ అంటే ఒక్కొక్క ఆర్బిటల్లో 2 electrons.
So very important for 2 marks in this last topic. 4 quantum number, 4 quantum numbers, 4 quantum numbers ని ఎలా రాయాలి ఈ టాపిక్ చెప్పిన తర్వాత 7th చాప్టర్ స్టార్ట్ చేస్తా. 4 క్వాంటమ్ నెంబర్స్ ఎలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అనే ఒక ఎలిమెంట్ ఉంది. విచ్ ఎలిమెంట్? సోడియం. రైట్ అండ్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. Pushparaj, this is the electronic configuration. How to write 4 quantum number? 4 quantum number की boxes వేసుకోండి. The first quantum number n, second l, ml and last one is ms. 4 రాయాలి కదా. You can select the last one. లాస్ట్ వన్ ఎవరు ఉన్నారు? 3s1 అంటే ఇది ఏంది? n కదా. n ఎంత? 3. n 3. ఇక్కడ ఎవరు? ఎస్. ఎస్ అంటే ఏంది? 0. ఎస్ అంటే 0 అంటే ఎల్ 0 కదా. ఎల్ ఎస్ ఎప్పుడు వస్తుంది? పుష్పరాజ్, ఎల్ ఈజ్ ద ఎస్, దట్ మీన్ ఎల్ 0. ఎల్ 0 వెన్ విల్ కమ్? ఎస్ ఆర్బిటల్. ఎల్ ఈక్వల్ టు 1 p orbital, l equal to 2 d orbital, l equal to 3 f orbital. సో ఏ మతా ఇవి తెలుసుకోవాలి బేట. ఇప్పుడు ఎస్ ఆర్బిటల్ వచ్చింది ఇక్కడ. ఎస్ ఎస్ అంటే ఎల్ కదా. ఎల్ 0 ఉన్నట్టు. ఎల్ 0. ఎంఎల్ ఏమవుతుంది? ఎల్ 0 అయితే ఎంఎల్ ఏమవుతుంది? 0నే కదా. సో ద లాస్ట్ క్వాంటమ్ నెంబర్ ఎస్ ఆర్బిటల్స్. హౌ మెనీ స్ట్రక్చర్? సో ఎస్ ఆర్బిటల్ 3s కదా. ఇది 3s అంటే ఎస్ కదా. How many electrons? 1 electron. You can give always positive direction. So is there ms is a plus 1/2 అంటే ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ప్లస్ 1/2 అయిపోయింది. లాస్ట్ ఆర్బిట్లో చూసుకోవాలి. జస్ట్ ర్యాండమ్గా ఒక ఎలిమెంట్ చెప్పండి కామెంట్లో. విచ్ ఎలిమెంట్ యూ వాంట్ 4 క్వాంటమ్ నెంబర్స్? విచ్ ఎలిమెంట్? ఏ ఎలిమెంట్స్కి కావాలి చెప్పండి. డోంట్ ఎక్స్ప్లెనేషన్, వీ నీడ్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుసుకొని ఏం చేస్తావు గంట ముందట? ప్లీజ్ బెట క్లాస్ వినంటేనే. ఇది కూడా ఇంపార్టెంట్ కాదా? ఇది ఇంపార్టెంట్ కాదా మరి? నీకు వచ్చా ఇది? ఎస్ రైట్. అండ్ జింక్ అడుగుతుర్రు మన వాళ్ళు. ఏం అడుగుతుర్రు? జింక్. అటామిక్ నెంబర్ ఎంత? 30 అంతే కదా. జింక్ 30నే కదా. రైట్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. రైట్ అయిపోయింది. ఇది రావాలి. ఇది రాస్తేనే రాస్తారు. లాస్ట్ ఆర్బిట్లో ఏంది? ఇది హైలైట్ బెట. ఇది హైయెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఇది తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఉన్న నెంబర్ హైయెస్ట్ నెంబర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 4. ఎల్ 4 అయితే ఏమొస్తుంది? సో ఎన్ 3 అయితే ఎల్ 3 వస్తుంది. ఎన్ 4 అయితే ఎల్ 3 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డి ఉంది కదా. డి అంటే ఏంది? 3నే కదా. మీకేం చెప్పిన ఇందాక? ఎల్ 0 అంటే ఎస్, ఎల్ 1 అంటే పి, ఎల్ 2 డి కదా. ఎల్ 3 అయితే ఎఫ్ ఆర్బిటల్. ఎఫ్ ఆర్బిటల్ రావాలి. బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, డి ఆర్బిటల్లో ఎవరు రావాలి? డి ఆర్బిటల్. డి ఆర్బిటల్ అంటే ఎల్ 2 వస్తుంది. సారీ, డి ఆర్బిటల్ అంటే ఎల్ 2. ఇది ఎల్ 2 వస్తుంది ఇక్కడ. ఓకేనా. డి ఆర్బిటల్ ఉంది కదా. డి ఆర్బిటల్ అంటే ఎల్ 2. రైట్. ఎంఎల్ఎం వస్తుంది -2. ఇప్పుడు ఎల్ఎం ఒక్కటే సెలెక్ట్ చేయాలి. -2 -1 0 0 1 2. బట్ విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఇవి రెండిట్లా డి లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ సెలెక్ట్ చేయాలి. అంటే హున్స్ రూల్ వేసుకోవాలి. లాస్ట్లో హున్స్ రూల్ వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. 1 2 3 4 5 -2 -1 0 1 2. సో 1 10 electrons. 10 electrons are represent. 5 6 7 8 9 10. లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడొచ్చి ఆగిపోయింది? 2 దగ్గర వచ్చి ఆగిపోయింది. అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడొచ్చి ఆగిపోతుందో అది ఎంఎల్ తీసుకోవాలి. 2 ఎంఎస్ ఏం తీసుకోవాలి? యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో ఉన్నాడు కాబట్టి we can keep -1/2 అయిపోయింది. రైట్. దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ దట్. గోయింగ్ టు ద 7th చాప్టర్. మన వాళ్ళు ఆగట్లేదు. 7th చాప్టర్ చెప్పండి సార్ అంటారు.
So my lucky number 7, the seventh chapter, classification of elements, the periodic table. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ నా డిస్క్రిప్షన్లో మీకు సెవెంత్ చాప్టర్ గురించి ఇచ్చాను చూడండి. డిస్క్రిప్షన్లో సెవెంత్ చాప్టర్ గురించి మొత్తం చెప్పాను. రైట్ 6 మార్క్స్ క్వశ్చన్స్. ఫర్ 6 మార్క్స్ క్వశ్చన్, అయనైజేషన్ ఎనర్జీ. Ionization energy. Here first ionization energy, second ionization energy. This is very very important. What are the factors? Factors kuda untai. The first factor is known atomic radius. చాలా ఉంటాయి, ఇంకా నేను గుర్తొచ్చినాయి చెప్పాను. న్యూక్లియర్ చార్జ్, ఇవి రాయాలి. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అండ్ షెల్డింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అండ్ షెల్డింగ్ ఎఫెక్ట్ స్పెల్లింగ్ చూసుకోండి కొంచెం. ఫోర్త్ వన్ ఈజ్ penetration of the power. Penetrations of the orbital, penetration of the orbitals. And fifth one is stable configuration. Stable configurations and electronic configuration. Stable configurations. So dear students, these are the factors of ionization energy. First ionization energy, ఇక్కడ ionization energy అంటే the removal of electrons. removal అంటే removal of electrons, ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి. ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే ఫస్ట్ ionization energy. the removal of 2 electrons is called second ionization energy. which is the greatest? first ionization energy is greater or second? ఫస్ట్ సెకండ్ ఎక్కువ బెట, దీనికి ఎక్కువ ఎనర్జీ అప్లై చేయాలి. ఇస్ ద గ్రేటర్ దెన్ సెకండ్ ఇస్ ద. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. 6 మార్క్స్ క్వశ్చన్ ఇది వస్తుంది బెట, ఓకేనా? రైట్, అయనైజేషన్ ఎనర్జీ గురించి అడుగుతాడు. అండ్ వాట్ ఆర్ ద మెండలిఫ్ అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ద మెండలిఫ్ అచీవ్మెంట్స్? సో గ్రూప్, పీరియడ్స్ ఇవన్నీ చెప్పాలి మెండలిఫ్ గురించి. సో ఇక్కడ న్యూలాండ్ ఆఫ్ ఆక్టేవ్స్ గురించి అడగాలి, బట్ ఇక్కడ డాబినస్ లా ఆఫ్ టేట్స్ గురించి అడుగుతాడు. సో 6 మార్క్స్కి అయిపోయింది ఇంతే. ఇక 6 మార్క్స్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే అయనైజేషన్ ఎనర్జీ, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, వీటి గురించి రాయాలి. ఇది 6 మార్క్స్ క్వశ్చన్స్. అండ్ దెన్ ఆఫ్టర్ ఈస్ మెండలిఫ్ గురించి, మెండలిఫ్ అచీవ్మెంట్స్ ఉంటాయి, ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద మెండలిఫ్. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నుంచి ఒక టేబుల్ వచ్చే ఛాన్స్ ఉంది. 4 మార్క్స్లా టేబుల్ క్వశ్చన్స్ వస్తుంది, ఫ్యాక్టర్స్ రాయడం జరుగుతుంది, టేబుల్స్ క్వశ్చన్స్. రైట్, 4 మార్క్స్ టేబుల్ క్వశ్చన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. టేబుల్ క్వశ్చన్స్ వస్తుంది. ఈ టేబుల్ క్వశ్చన్స్ హైలైట్ అనమాట. ఈ చాప్టర్లో మీరు నేర్చుకోవాల్సింది టేబుల్ క్వశ్చన్స్ పక్కా వస్తుంది. నేను నేర్పిస్తా చూడండి, మీకు ఒక్కొక్క ఎలిమెంట్స్కి నేర్పిస్తా, క్యారెక్టర్స్ అన్నీ నేర్పిస్తా. హైడ్రోజన్, హెచ్ స్టాండ్స్ ఫర్ హైడ్రోజన్. రాసుకోండి ప్లీజ్, రఫ్ నోట్స్ ఉందా? హైడ్రోజన్స్, ప్రోటాన్స్ 1, ఎలక్ట్రాన్స్ 1, న్యూట్రాన్స్ 0. ఓకే, అటామిక్ మాస్ P plus N, దెన్ A is equal to 1 plus 0, దెన్ 1 equal to is అటామిక్ మాస్ అంటారు. డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మొత్తం 20 ఎలిమెంట్స్ వరకు గుర్తుపెట్టుకోవాలి, 20 ఎలిమెంట్స్ వరకు గుర్తుపెట్టుకోవాలి మ్యాక్సిమం. సో హైడ్రోజన్కి ఓన్లీ 1 ఆర్బిట్స్ వస్తుంది. దిస్ ఇస్ ద ఓన్లీ 1 ఎలక్ట్రాన్. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ హైడ్రోజన్ 1s(n). సో నౌ వి డాట్ valency ఎలక్ట్రాన్. వాట్ యు వి డాట్ valency ఎలక్ట్రాన్? outer most orbit లో ఉన్న ఎలక్ట్రాన్ని valence ఎలక్ట్రాన్. valence మీన్ లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్టేట్ అవ్వడానికి ఆక్టేట్ రూల్,
ఆక్టెట్ రూల్కి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రూల్ 2, 8, 18, 8, 18, 18, 32, 32. ఇది మనకు కెమికల్ బాండింగ్లో చెప్తాం. బట్ ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి లాస్ ఆర్ గెయిన్ అయినా లాస్ అవ్వదు, గెయిన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్సీ. మెటల్ ఆర్ నాన్ మెటల్స్? ఇట్ ఈస్ a metal element. Metal or non-metal? Hydrogen is a non-metal elements. నెక్స్ట్ ఇంకో పాయింట్స్ ఏం చెప్పాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్, అటామిక్ మాస్, P+N ఫార్ములా 1+0 1 AMU, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, వ్యాలెన్సీ, లైక్ దట్. సో నౌ హియర్ గ్రూప్ చెప్పాలి డియర్ స్టూడెంట్స్, గ్రూప్ చెప్పాలి. G స్టాండ్స్ ఫర్ గ్రూప్స్. అండ్ దెన్ పీరియడ్స్ చెప్పాలి, ఫ్యామిలీ కూడా చెప్పాలి. ఫ్యామిలీ, ఎఫ్ మీన్ ఫ్యామిలీ, ఫ్యామిలీ కూడా చెప్పాలి డియర్ స్టూడెంట్స్. నేను చెప్తా చూడండి హౌ టు సెమ్ ద గ్రూప్. ఇక్కడ మనం గ్రూప్ ఎలా సెలెక్ట్ చేయాలంటే పీరియడ్ ఏమో ఇది 1s1 అంటే దిస్ ఈస్ కాల్డ్ పీరియడ్. పీరియడ్స్ ఈస్ హారిజంటల్. పీరియడ్స్ ఎలా ఉంటుంది అంటే P స్టాండ్స్ ఫర్ పీరియడ్స్, దెన్ హారిజంటల్. పీరియడ్స్ ఎప్పుడు హారిజంటల్ ఉంటాయి. గ్రూప్స్ ఈస్ ఆల్వేస్ వర్టికల్స్. సో టోటల్ పీరియడ్స్ ఎన్ని ఉంటాయి? హౌ మెనీ పీరియడ్స్ ఆర్ దేర్? 7 పీరియడ్స్. గ్రూప్ మొత్తం 18 ఉంటాయి, 18 ఉంటాయి. రోమన్లో అయితే 1A నుంచి మొత్తం 1A 1B ఉంటుంది. అలానే మొత్తం 18 గ్రూప్స్, 8 గ్రూప్స్ ఉంటాయి, 8 సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా? రోమన్ ప్రకారం 18 గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా? రోమన్స్ అంటే ఇట్లా ఉంటుంది, 1A 1B 2A 2B ఇట్లా గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా? రోమన్స్లో ఫస్ట్లో 2 గ్రూప్, ఈచ్ గ్రూప్ డివైడెడ్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, 18 గ్రూప్స్ ఉంటాయి. 18 గ్రూప్స్లో రోమన్స్లో 8 గ్రూప్స్ ఉంటాయి. పీరియడ్స్ 7 ఉంటాయి హారిజంటల్గా. పీరియాడిక్ టేబుల్ చూపెట్టాలా మీకు? రైట్, పీరియాడిక్ టేబుల్ చూపిస్తాగండి 1 minute. డియర్ స్టూడెంట్స్, పీరియాడిక్ టేబుల్, రైట్, పీరియాడిక్ టేబుల్ బేటా ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ కాల్డ్, కనిపిస్తుందా అందరికీ? కనిపిస్తుందా? ఇది ఎస్ ఆర్బిట్ ఇట్లా ఉంటే 1 ఫస్ట్ ఆర్బిట్ అంటే ఇట్లా, ఈ ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్, హైడ్రోజన్, హీలియం. 1 2 3 4 5 6 7 8 ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 రూల్ వస్తాయి చూడండి. ఇక్కడ రూల్ ఉంది, ఆక్టేట్ రూల్ ఉంది చూడండి. 2 ఫస్ట్ ఆర్బిట్ అంటే ఫస్ట్ పీరియడ్లో 2 ఎలక్ట్రాన్, సెకండ్ పీరియడ్లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ పీరియడ్లో 1 2 3 4 5 6 7 8 18 ఉంటాయి చూడండి. 1 2 ఈ మొత్తం కలిపితే 10 వస్తుంది, 12 అవుతుంది. 12 6 కలిపితే 18. సో ఇక్కడ కూడా 18 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 32 వస్తుంది, ఇక్కడ 32 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఎస్ బ్లాక్. ఎస్ బ్లాక్, బ్లాక్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో బ్లాక్ కూడా గుర్తుపెట్టుకోండి. విచ్ బ్లాక్ విల్ బి రిప్రజెంట్? బ్లాక్ గుర్తుపెట్టుకోవాలి. మెటల్ ఆర్ నాన్ మెటల్స్? డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను దీనికి గ్రూప్ రేపు చెప్తున్నా. గ్రూప్ ఏంటంటే బెట హైడ్రోజన్ ఇక్కడ 1A గ్రూప్లో ఉన్నాడు. సో ఇస్ అ ఫస్ట్ గ్రూప్ అండ్ రోమన్లో 1A గ్రూప్ అని చెప్పాలి. గ్రూప్ నెంబర్ 1. పీరియడ్ వచ్చేసి ఫస్ట్. ఈజీగా చెప్పాలంటే ఈసీ గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్ ఇక్కడ చూడండి, ఎస్ ఉంటే ఎస్ బ్లాక్, ఎస్ ఉంటే ఎస్, పి ఉంటే పి బ్లాక్, లాస్ట్ బట్టి చెప్పాలి. ఫ్యామిలీ వచ్చేసి బెట ఫ్యామిలీ పేర్లు ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఫ్యామిలీ వచ్చేసి ఆల్కలీ. సో ఏ ఫ్యామిలీకి చెందినోడు అంటే ఇది ఇస్ అ నాన్ మెటల్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్కలీ మెటల్. బట్ ఇది ఫ్యామిలీ వచ్చేసి దీనికి హాలోజినస్ ఫ్యామిలీ వస్తుంది, క్లోరిన్ మీద వస్తుంది. హాలోజీనియస్ అని ఉంటుంది. హాలోజినస్ ఫ్యామిలీకి చెందినోడు వీడు. ఓకేనా? పీరియడ్స్ గ్రూప్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. బ్లాక్, ఎస్ బ్లాక్, పీరియడ్స్. అట్లనే హైడ్రోజన్ చెప్పినాం కదా, రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా చెప్పాలి. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నా. బోరాన్ తీసుకుందాం. వి కెన్ టేక్ బోరాన్. బోరాన్ అంటారా బాబు, అంటారు కదా బోరాన్. ప్రోటాన్ ఎన్ని? 5, ఎలక్ట్రాన్ ఎన్ని? 5. న్యూట్రాన్ ఆడ్ ఉంటే ఇక్కడ పెంచాలా, ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్. సో ఏమొస్తుంది ఇప్పుడు? 5 + 6 దెన్ ఈక్వల్ టు 11 అటామిక్ మాస్. ఇక్కడ మీరు ఒక్కొక్క టాపిక్ మీకు అన్నీ చెప్తాయి, ఇవన్నీ నేర్చుకోవాలి ఇప్పుడు మీరు. ఇట్లా నేర్చుకోవాలి బేట. ఇవి గ్రూపు క్యారెక్టరిస్టిక్స్ బాగా నేర్చుకోవాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. ఓకే,
సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్, సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్ వేయాలి? సో దీనికి 3 ఎలక్ట్రాన్స్, ఎందుకంటే సెకండ్ ఆర్బిట్ 2s అండ్ 2p ఉంటుంది కాబట్టి 1 2 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 3. ఆక్టేట్ అవ్వడానికి 8 ఎలక్ట్రాన్స్, 5 ఎలక్ట్రాన్, దే నీడ్ 5 ఎలక్ట్రాన్స్, ఎందుకంటే ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఎవరు ఇవ్వరు కాబట్టి ద వ్యాలెన్స్ ఆల్సో 3. సో ఇక్కడ +3 -3 చెప్తారు, సో +3 అని చెప్పుకోవచ్చు మీరు, రైట్. సో నౌ డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ బట్టి ఇప్పుడు మనం రాయాల్సింది గ్రూప్. ఏం రాయాలి? గ్రూప్. ఏ గ్రూప్కి చెందినోడు? లాస్ట్లో చూడండి, గ్రూప్ అంటే p ఆర్బిటాల్ అంటే p సబ్సెల్. సో చూడండి, పీరియాడిక్ టేబుల్ ఐడియా ఉండాలా. ఇక్కడ ఏముంది? బోరాన్ ఇక్కడ ఉన్నాడు కదా, థర్డ్ ఏ గ్రూప్, 13th పీరియడ్ అంటే 13th ఉంటుంది. ఈజీగా చెప్పాలంటే 10 తర్వాత 1, ఓకే. 10 తర్వాత అంటే ఇక్కడ 2 పెట్టుకోండి, ఇక్కడ 10 10 + 12 10 + 2 12 12 + 1 13. 13thలో 3A గ్రూప్ అంటారు దీన్ని. 3A గ్రూప్ అంటే ఈ గ్రూప్ వచ్చేసి 13th గ్రూప్లో బోరాన్ ఉన్నాడు, ఇక్కడ 13th గ్రూప్లో బోరాన్ ఉన్నాడు. నెక్స్ట్ పీరియడ్స్ చెప్పాలి. ఏం చెప్పాలి డియర్ స్టూడెంట్స్? పీరియడ్స్ అడుగుతాడు. పీరియడ్స్ ఏ పీరియడ్స్లో ఉన్నాడు? లాస్ట్లో ఇక్కడ ఏ నెంబర్ ఉంది? 2 ఉంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లాస్ట్లో ఏముంది? 2. పీరియడ్ ఈజ్ 2, సెకండ్ పీరియడ్లో ఉన్నాడు, రైట్. ఫ్యామిలీ, ఇక్కడ ఫ్యామిలీ కూడా చెప్పాలి డియర్ స్టూడెంట్స్, మనం ఏ ఫ్యామిలీకి చెందినోడు? సో ఇందాక హైడ్రోజన్ ఏమో నాన్ మెటల్ బెట, హైడ్రోజన్ ఇస్ నాన్ మెటల్. ఈ బోరాన్ అనేది మెటలాయిడ్స్ వస్తుంది, నేను చెప్తా. బోరాన్ ఫ్యామిలీ వచ్చేసి బోరాన్ ఫ్యామిలీ, ఫ్యామిలీ పేరే బోరాన్ ఫ్యామిలీ, ఓకేనా. సో మెటలా నాన్ మెటలా ఇస్ ఏ మెటలా నాన్ మెటల్ అంటే ఏమని చెప్పాలి? మెటలా నాన్ మెటల్ అంటే మెటలాయిడ్స్ అని చెప్పాలి, మెటలాయిడ్స్. సో బోరాన్ ఈజ్ ఎ మెటలాయిడ్. సో గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ క్యారెక్టర్ ఈజ్ ద మెటలాయిడ్స్. బోరాన్ ఫ్యామిలీ, పీరియడ్స్ 2, గ్రూప్ 13th అండ్ 3A అని అంటారు. 13లో 3A ఉంటుంది. దీస్ ఆర్ ద బోరాన్. ర్యాండమ్గా ఒక ఎలక్ట్రాన్ సెలెక్ట్ చేయండి ప్లేస్. డియర్ స్టూడెంట్స్, టేబుల్ ఇట్టనే అడుగు. టేబుల్ రావాలంటే టేబుల్ క్వశ్చన్ ఇస్తాడు, రావాలంటే హిస్టరీ రావాలి మొత్తం. విచ్ ఎలిమెంట్ యూ వాంట్, కామెంట్ దెమ్. 77 మెంబర్ వాచింగ్, రైట్. ఇంకా చూడాలి, ఇంకా చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్. బిఫోర్ అడగండి బేటా, 20 లోపట అడుగు. అల్యూమినియం ఇంకా, రైట్. అల్యూమినియమా 7th చాప్టర్ అంటే ఇంతే బేటా, ఏముండదు. ఇట్లా హిస్టరీ అడుగుతాడు. న్యూలాండ్ ఆఫ్ ఆక్టేవ్స్, డాబినర్స్, మెండలీఫ్, వీటి గురించి పీరియాడిక్ లా అడుగుతాడు. పీరియాడిక్ లా కూడా అడుగుతాడు. 2 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంది. సో 2 మార్క్స్లా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకోటి మర్చిపోయినా, పీరియాడిక్ లా, రైట్ ద డెఫినేషన్ ఆఫ్ పీరియాడిక్ లా. ద ఫిజికల్ ప్రాపర్టీ అండ్ కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ దేర్ ఫంక్షన్స్ ఆఫ్ అటామిక్ నెంబర్ ఈజ్ కాల్డ్ పీరియాడిక్ లా. సో పీరియాడిక్ లా ఫర్ 2 మార్క్స్. మెండలీఫ్ లిమిటేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి అందరిది. 3 సైంటిస్ట్ ఉన్నారు, డాబినర్స్, న్యూలాండ్, మెండలీఫ్. MDF, డాబినర్స్ లా ఆఫ్ ట్రేడ్స్, న్యూలాండ్ ఆఫ్ ఆక్టేవ్స్, మెండలీఫ్. ఇక్కడ నేమ్ను షార్ట్కట్ రాస్తున్నా. ఈ 3 సైంటిస్టుల అట్లా లిమిటేషన్స్ నేర్చుకోండి. లిమిటేషన్స్ ఇది కూడా 2 మార్క్స్కి వస్తుంది. ఎవ్రీ సైంటిస్ట్ లిమిటేషన్స్ నేర్చుకోండి. లిమిటేషన్స్ ఆఫ్ డాబినర్స్, లిమిటేషన్స్ ఆఫ్ న్యూలాండ్స్, లిమిటేషన్స్ ఆఫ్ మెండలీఫ్, ఓకే. సో ఈ 3 సైంటిస్ట్ ఒక లిమిటేషన్స్ నేర్చుకోండి. వాట్ ఈస్ ద పీరియాడిక్ లా నేర్చుకోండి ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకు ఏ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ అల్యూమినియం అడుగుతున్నారా? సరే, అల్యూమినియంది కనిపెడతా, ఆగండి, రైట్. సో మన సబ్స్క్రైబర్ అల్యూమినియం గురించి అడుగుతున్నారు. అల్యూమినియం క్యారెక్టర్ అర్థం, రైట్. దెన్ అల్యూమినియం అటామిక్ నెంబర్ ఈస్ 13th. జెడ్ అటామిక్ నెంబర్ 13. ప్రోటాన్ వచ్చేసి 13, ఎలక్ట్రాన్ వచ్చేసి 13, న్యూట్రాన్ ఆడ్ వస్తే ఒకటి పెంచుకోవాలి. ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ 2 ఆడ్ ఉంటే ఒకటి ఇంక్రీజ్ చేయాలి. న్యూట్రాన్ అటామిక్ మాస్ P + N ఫార్ములా 13 + 14 then equal to what will come 27. Aluminum is 27 am. Structure of the aluminum.
these are 2 electrons, here is the 2 is the 8 and here is the 3 అంతే కదా 3 electrons ఉంటాయి ఫస్ట్ ఆర్బిట్ లో 2 electrons 2 plus 8 10 10 plus 3 13th 13 electrons ఉంటాయి you can represent the structure of that. Now write down the electronic configurations 1s2 2s2 2p6 3s2 3p1 right. సిక్స్ 37 అవుతుంది నాన్న ఇంకా టైం ఉంది. ఓకే డియర్ సబ్స్క్రైబర్ వినండి. సో నెక్స్ట్ క్లాస్ కూడా మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చేయని వాళ్ళు ఉన్నారో డియర్ స్టూడెంట్స్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మామ, మర్చిపోకండి. బట్ మీకు బోర్డ్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉందని మర్చిపోకండి. ఎప్పుడు ఉంది బోర్డ్ ఎగ్జామ్? మార్చి ఆర్ ఏప్రిల్లో ఉంటుంది. అప్పుడు కూడా మీకు హెల్ప్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్లో పనికి వస్తాను, ఇంటర్ వీడియోస్ కూడా చేస్తాను నేను. పాలిటెక్నిక్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఉన్నాయి చాలా వీడియోస్ పాలిటెక్నిక్ మీద. సో ప్లీజ్ మీకు ఇది యూస్ఫుల్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక రిక్వెస్ట్ బేటా అందరికీ. బయాలజీ ప్రొవైడ్ చేస్తా, క్లాస్ బయాలజీ కూడా చెప్పిస్తాను మీకు. రైట్, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే లాస్ట్లో ఉన్న ఆర్బిట్ చూసుకోవాలి బేటా, ఓకేనా? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ చెప్పడం రావాలి బేటా. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద లాస్ట్ ఆర్బిట్? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి లాస్ట్లో? 3. దెన్ వ్యాలెన్స్ ఈక్వల్ టు +3 బేటా. ఎందుకంటే యాజ్ పర్ ద ఆక్టేట్ రూల్ 2, 8, 8, 18, 18, 32, 32 ఉండాలి కదా. ఫస్ట్ ఆర్బిట్ 2 ఎలక్ట్రాన్స్ ఆక్టేట్, సెకండ్ ఆర్బిట్ 8 ఎలక్ట్రాన్స్ ఆక్టేట్. సో 8 3 ఉండాలి, ఇక్కడ 8 ఉండాలి బట్ 3 ఓన్లీ దేర్. సో దే నీడ్ 5 ఎలక్ట్రాన్స్ కాబట్టి 5 ఎలక్ట్రాన్ నో వన్ షేరింగ్. సో 3 ఎలక్ట్రాన్ ఇస్ ద valence loss of electron. Aluminum loss कर लेते. So valence is 3. So dear students, now we are writing that group. సో ఫస్ట్ పీరియడ్ రాద్దాం. ఎప్పుడైనా పీరియడ్స్ ఫస్ట్ ఉంటుంది, పీరియడ్ రాస్తే బాగుంటుంది. పీరియడ్స్ ఓకేనా, పీరియడ్. సో ద లాస్ట్ నెంబర్ ఇక్కడ ఏముంది? హైయెస్ట్ నెంబర్ ఇన్ దట్ 3 ఇస్ ద పీరియడ్. 3 ఇస్ ద పీరియడ్, ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ 3p ఇస్ ద పీరియడ్. కావాలంటే మీకు చూసుకోండి, ఇక్కడ అల్యూమినియం ఏ పీరియడ్స్లో ఉన్నారు? అల్యూమినియం ఏ ఫస్ట్ పీరియడ్లో లేడు, సెకండ్ పీరియడ్లో లేడు, థర్డ్ పీరియడ్లో ఉన్నాడు చూడు అల్యూమినియం. హియర్ ఇస్ ద అల్యూమినియం థర్డ్ పీరియడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. ఇన్ ద థర్డ్ పీరియడ్ అల్యూమినియం ఇస్ ప్రెసెంట్. రైట్, కనిపించిందా? అసలు కనిపించిందా మీకు? జూమ్ చేయాలా? ఇగో హియర్ ఇస్ ద అల్యూమినియం థర్డ్ పీరియడ్ అల్యూమినియం. హియర్ ఇస్ ద అల్యూమినియం ఎలిమెంట్స్. కనిపిస్తుందా డియర్ సబ్స్క్రైబర్? చూసుకోండి మంచిగా. పీరియాడిక్ టేబుల్ ఓపెన్ చేయండి, డయాగ్రామ్ ఓపెన్ చేయండి. రైట్, సో నౌ డియర్ స్టూడెంట్స్ ఇస్ 1 ఉందండి ఇక్కడ. 1 అంటే 13th బేట. ఇక్కడ నుంచి పీలో 1 వచ్చిందంటే పీ ఆర్బిటల్ ఏమో 13 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్ ఆర్బిటల్ 1a అండ్ 2a ఉంటుంది. డి ఆర్బిటల్స్ డి సబ్సెల్ ఏమో 2b నుంచి 8b ఉంటుంది. ఇట్లా 8b వరకు ఉంటుంది. పి ఆర్బిటల్ ఎట్లా ఉంటుందంటే 3a నుంచి స్టార్ట్ అవుతుంది. 3a 4a పీలో ఫస్ట్ కదా, ఇది 13th, ఇది 14th, ఓకేనా. 5a అంటే 15th, 6a అంటే 16th, 7a అంటే 17th, 8a అంటే 18th. ఇవి గుర్తుపెట్టుకోరు. పి ఆర్బిటల్స్ పి వచ్చిందనుకో 13th గుర్తుపెట్టుకోవాలి. పి ఆర్బిటల్ ఒకటే ఎలక్ట్రాన్ ఉంటే 13th. ఇక్కడ పి ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అనుకో 14th. ఓకేనా. నెక్స్ట్ పి ఆర్బిటల్లో 3 ఎలక్ట్రాన్స్ వస్తే 15th. పి ఆర్బిటల్లో 4 ఎలక్ట్రాన్స్ వస్తే 16th. పి ఆర్బిటల్లో 5 ఎలక్ట్రాన్స్ వస్తే 16th, 17th సారీ. అదే 6 ఎలక్ట్రాన్స్ వస్తే 18th. ఇలా గుర్తుపెట్టుకోవాలి. పి ఆర్బిటల్కి గ్రూప్ గుర్తుపెట్టుకోవాలి. 3a 4a 5a 6a 7a 8a లైక్ దట్. 7a 8a. సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. డి ఆర్బిటల్స్ మధ్యలో, డి ఆర్బిటల్స్ ఎక్కువ వద్దు మనకు, 20 ఎలిమెంట్స్ వరకే బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అడగారు ఎక్కువ, 20 ఎలిమెంట్స్ వరకు బాగా గుర్తుపెట్టుకోండి. రైట్,
సో ఇక్కడ p ఆర్బిటాల్ అంటే 13th నుంచి స్టార్ట్ అవుతుంది. దెన్ గ్రూప్ ఈజ్ ద 13 అండ్ 3a, 13 ఈజ్ ద 3a, రైట్. ఫ్యామిలీ చెప్పాలి. ఫ్యామిలీ ఎవరు? అల్యూమినియం ఫ్యామిలీ. ఏం చెప్పాలి? అల్యూమినియం ఫ్యామిలీ పేరే అల్యూమినియం. ఇక దాని ఫ్యామిలీ, దాని ఎలిమెంట్ పేరు. స్టార్టింగ్లో ఉన్న ఎలిమెంట్స్ ఫ్యామిలీస్ ఉంటాయి. వాట్ ఆర్ ద ఫ్యామిలీస్ ఆర్ దేర్? ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్, ట్రాన్సిషన్స్ మెటల్, దీస్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్స్ మెటల్స్ అంటారు వీళ్ళని. డి బ్లాక్. బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, చాలోజినస్ అంటారు. ఆక్సిజన్ని చాలోజినస్ అంటారు, చాలోజినస్ ఫ్యామిలీ. ఫ్లోరిన్ మీద హాలోజినస్, దిస్ ద ఆక్టేట్ గ్రూప్ అంటారు దీన్ని, ఆక్టేట్ ఫ్యామిలీ. అండ్ స్టేబుల్ గ్రూప్, నోబుల్ గ్యాస్ అంటారు వీళ్ళని, నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటారు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రెడాన్, దీస్ ఆర్ కాల్డ్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్. నోబుల్ గ్యాస్ ఆర్ ఆక్టేట్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు వీళ్ళని. సో బాగా గుర్తుపెట్టుకోవాలి డియర్ స్టూడెంట్స్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఫ్యామిలీ ఈజ్ అల్యూమినియం, రైట్స్. ఓకేనా? బ్లాక్, విచ్ బ్లాక్ ఈజ్ ద ప్రెసెంట్ ఆఫ్ దట్? p block is the present of that. Okay, aluminum. Any doubts? You want any elements ఏమైనా కావాలా? ఇంకా ఏమైనా ఎలిమెంట్స్ కావాలా? ప్రాపర్టీస్, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోపాజిటివిటీయా? సో అవి అడగరు అంతే, మొద్దులే, అంత హైయెస్ట్ వద్దు. మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ సార్. మోడ్రన్ పీరియాడిక్ టేబుల్స్ 7 periods, 7 groups, 7 periods, 18 groups are present, right? Clear sir, right? Modern periodic table అంటే ఇదే నానా. ఒక 6 marks క్వశ్చన్ టిక్కులు పెట్టిస్తాను, పెట్టియలేదు, మర్చిపోయినా మీకు. 7th chapter, ఓపెన్ ద 7th chapter టేబుల్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి డియర్ స్టూడెంట్స్. ఒక జనరల్గా ఒక క్వశ్చన్ అడుగుతా, చాలామందికి తెలియని క్వశ్చన్స్ ఏంటంటే, ఒక క్వశ్చన్ అడుగుతాను, అదే 6 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే మెండలీఫ్ గురించి రాయాలి. అచీవ్మెంట్స్ ఆఫ్ ద మెండలీఫ్స్ అండ్ దేర్ లిమిటేషన్స్. మిస్సింగ్ ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద మిస్సింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద మెండలీఫ్? ఎకా అల్యూమినియం, ఎకా బోరాన్, ఎకా సిలికాన్. ఎకా అల్యూమినియం, ఎకా బోరాన్, ఎకా సిలికాన్. మెండలీఫ్ 3 ఎలిమెంట్స్కి మిస్ చేయడం జరిగింది. అంటే దెర్ ఆర్ ఎకా అంటే 1 సాంస్క్రిట్ వర్డ్ ఒకటి. సో మెండలీఫ్ హిస్టరీ చెప్పాను, నా ప్లేలిస్ట్కి వెళ్ళండి, లేదంటే డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒక క్వశ్చన్ ఇస్తాను, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, లైక్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇది వినండి, ఆన్సర్ వినండి. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ of the elements X, Y and Z are given below. ఇట్లా క్వశ్చన్ ఇస్తాడు. A, ఫస్ట్ వన్ x equal to 2, B, y is equal to 2, 6, C, z equal to 2, 8, 2. Among that, then first one answer, which element belongs to second period? Which element is belongs to second period? Question mark. Second one ఇట్లా అడుగుతాడు బేటా, డీటెయిల్ ఇచ్చేసి వాడే అడుగుతాడు. Which elements belongs to second group? Which element belongs to second group? Question mark. Then third one like that. Which belongs to which element? Which element belongs to 18th గ్రూప్? చెప్పండి దీని ఆన్సరు. చెప్పానుకో గ్రేట్గా, రైట్. సో డియర్ సబ్స్క్రైబర్ చెప్పాలి, పుష్పరాజ్ ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఎవరికి ఉంటుంది హీలియంకి ఉంటుంది ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోండి 2 + 6 ఎంత నియాన్ కదా ఇది ఎంత మెగ్నీషియమ్స్ మొత్తం ప్లస్ ఏంటి 2 + 8 ఎంత 10 10 + 2 12 12 అంటే మెగ్నీషియం నియాన్ 8 సారీ నియాన్ 10 కదా 2 ప్లస్ నియానేనా నో 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 అనుకుంటా 2 + 6 ఎంత ఆక్సిజన్ కదా 8 ఇది రైట్ సో డియర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఏ వచ్చేసి హీలియం ఆక్సిజన్ మెగ్నీషియం అర్థమైందా రైట్ విచ్ ఎలిమెంట్ ఇస్ ద బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్ సో వీటికి ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోండి 1s2 ఆక్సిజన్ది 1s2 2s2 అండ్ 2p4 ఉంటుంది ఇక్కడ 1s2 2s2 2p6 3s2 రైట్ నేను ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం జరిగింది మీకు కనిపిస్తుందని అర్థం చేసుకుంటాను నేను విచ్ ఎలిమెంట్ ఇస్ ద బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్ అంటే ఓన్లీ సెకండే ఉండాలి సెకండ్ పీరియడ్ ఇక్కడ ఉంది కదా సెకండ్ పీరియడ్ అంటే దస్ ఆన్సర్ ఈస్ ఆక్సిజన్ ఆక్సిజన్ అంటే ఆన్సర్ ఇవ్వడం ఇక్కడ వై ఎలిమెంట్స్ విచ్ ఎలిమెంట్స్ డియర్ స్టూడెంట్స్ యూ కెన్ రైట్ ఓన్లీ ఆన్సర్ ఈస్ వై వై అని రాయాలి వై అంటే ఎవరు బ్రాకెట్లో ఆక్సిజన్ ఆక్సిజన్కి ఒక ఎలక్ట్రాన్ ద ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ ఇక్కడ 2 ఇక్కడ 2 ఉన్న ఎవరు 2 సెకండ్ పీరియడ్ అంటే ఇది 3 ఉంది ఇది 1 ఉంది సో 2 అంటే ఆక్సిజన్ వస్తుంది ఫస్ట్ వన్ ఆక్సిజన్ రైట్ సెకండ్ గ్రూప్ అంటే ఏంది గ్రూప్ సెకండ్ ఉండాలి అంటే పైన ఉన్న ఎలక్ట్రాన్ని చూసుకోవాలి ఇక్కడ 2 ఉంది ఇక్కడ 4 ఉంది ఇక్కడ 2 ఉంది ఎగేనా చూడండి ఇక్కడ విచ్ ఎలిమెంట్ ఇస్ ద బిలాంగ్స్ టు సెకండ్ గ్రూప్ అంటే ఇక్కడ ఇది వస్తుంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది అంటే దట్ దేర్ ఆన్సర్ ఈస్ x, y x z x and z is the answer first element helium and సెకండ్ గ్రూప్ కదా సెకండ్ గ్రూప్ అంటే మెగ్నీషియం వస్తుంది సారీ ఆన్సర్ ఈస్ z సెకండ్ హీలియం ఏంది బేటా 1s2 ఇది ఏ గ్రూప్లో వస్తుంది హీలియము ఆ గ్రూప్ పీరియాడిక్ టేబుల్ పెడతాం సెకండ్ గ్రూప్ ఇది 18th గ్రూప్ వస్తుంది హీలియం రైట్ సో డియర్ స్టూడెంట్ ఇక్కడ చూడండి సెకండ్ గ్రూప్లో ఎలిమెంట్స్ ఉంది 2a సెకండ్ గ్రూప్ అంటే ఇది సెకండ్ గ్రూప్లో ఎవరు మెగ్నీషియం కదా హీలియం ఏమో 18th గ్రూప్ అంటే జెడ్ ఇస్ ఆన్సర్ బేటా జెడ్ గుర్తుపెట్టు కన్ఫ్యూజన్ అవ్వకండి సో ఇక్కడ చూసుకోండి ఎస్ బ్లాక్ సెకండ్ గ్రూప్ అంటే ఎస్ బ్లాక్ బట్ ఇక్కడ ఉంది హీలియం అనేది 18th గ్రూప్కి వెళ్ళిపోతుంది బేటా ఇది రైట్ దెన్ లాస్ట్ వన్ 18th గ్రూప్ ఎలిమెంట్ ఏంది ఇక్కడ 18th గ్రూప్ ఎలిమెంట్స్ ఇది వస్తుంది హీలియం ఈజ్ ద 18th గ్రూప్ ఎలిమెంట్స్ కదా డియర్ స్టూడెంట్స్ హీలియం ఈజ్ ద 18th గ్రూప్ అంటే 18th గ్రూప్ అండ్ ఆల్సో 8th గ్రూప్ ఎలిమెంట్స్ ఆన్సర్ ఈజ్ ఓవర్ ఇట్స్ కరెక్ట్ సార్ రైట్ బేటా సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా అందరికి అర్థమైందా రైట్ సో ప్రజెంటేషన్ ఆల్రెడీ ఎస్టర్డే చెప్పాను మళ్ళీ ఇంకోసారి చెప్తాను ప్రజెంటేషన్స్ సో ఇట్లనే రాసిరండి ఇలానే వస్తుంది క్వశ్చన్స్ అన్ని టేబుల్ క్వశ్చన్స్ వస్తుంది లాస్ట్ 5 minutes ఉంది ప్రజెంటేషన్ ఎట్లా రాయాలో చెప్తా బట్ నేను 7th చాప్టర్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు 6th లెక్క ఎందుకంటే బట్ టైం లేదు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగిరు పిల్లలు అవే చెప్పాను బోర్డ్ ఎగ్జామ్ ముందు మళ్ళీ లైవ్ చేస్తూ ఉంటాను ఎగ్జామ్ ముందు చెప్తాను వీడియోస్ చేస్తాను వినండి ఒక్కసారి ఓకేనా మీకు లైవ్స్ కావాలంటే కామెంట్ చేయండి చేస్తాను రైట్ ప్రజెంటేషన్స్ సో నిన్న చెప్పాను ప్రజెంటేషన్స్ బార్డర్ లైన్ ఇస్ ద మస్ట్ అండ్ షుడ్ ఒక లైన్ గీసుకోవాలి డియర్ స్టూడెంట్స్ ఇస్ అ ప్లేన్ పేపర్ కదా లైన్ గీసుకొని యూ కెన్ రైట్ యువర్ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయాలి డియర్ స్టూడెంట్స్ మనం ఒక్కొక్క క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయాలి టుడే రైటింగ్ ఫస్ట్ సెక్షన్ నెంబర్ 1 అంటే ఇక్కడ రాస్తున్నాం ఏం సెక్షన్ రాస్తున్నాం సెక్షన్ 1 అంటే సెక్షన్ 1 అటెంప్ట్ చేస్తున్నాం కాబట్టి సెక్షన్ 1
సెక్షన్ 1లో ఫస్ట్ బిట్లో యు ఆర్ రైటింగ్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ రాస్తున్నాం. ఫిజిక్స్ కదా ఆన్సర్ కదా, మ్యాథ్స్ కాదు సొల్యూషన్ రాయడానికి. సో ఈజ్ అ థియరీ పార్ట్ కాబట్టి ఆన్సర్. ఇదంతా అయిపోయిన తర్వాత యూ కెన్ డ్రా ద వన్ లైన్. నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీకోసం. దెన్ సెకండ్ బిట్ రాయండి. ఇప్పుడు ఇక్కడ సెక్షన్ మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చేస్తే మీ ఇష్టం ఇక. రైట్, సెకండ్ బిట్ సిక్స్త్ క్వశ్చన్, యూ అటెంప్టింగ్ సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్. దెన్ ప్రజెంటేషన్ ఉండాలి నాన్న డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బార్డర్ లైన్స్, ఈ రెడ్ మార్కర్ తోటి గీసిందంతా బార్డర్ లైన్స్ డ్రా చేయాలి. ఇట్లా ఒక లైన్ ఇవ్వాలి. వై? బికాస్ దిస్ లైన్ క్వశ్చన్ నెంబర్కి ప్రజెంటేషన్ ఇవ్వడానికి, క్వశ్చన్ నెంబర్ని రిప్రజెంట్ చేయడం కోసం ఈ బాక్స్ మీరు రిప్రజెంట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క ఆన్సర్ అయిపోయిన తర్వాత లైన్ కొట్టడం చెప్పండి, ఓకేనా? లైన్, ఈచ్ ఆన్సర్కి ఒక లైన్ ఇవ్వాలి, గ్యాప్ ఇవ్వాలి. అంటే ఒక బార్డర్ లైన్ గీస్తే ఒక ఆన్సర్ కంప్లీట్ అయినట్టు అని అర్థం. దే ఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, డ్రా ద అనదర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇట్లా స్టార్ట్ చేయండి. అర్థమైందా నాన్న డియర్ స్టూడెంట్స్? డయాగ్రామ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ బెటా. డయాగ్రామ్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి? సో డయాగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా సార్ 2 మార్క్స్లా? డయాగ్రామ్స్ క్వశ్చన్ వచ్చేసి బేటా, రే డయాగ్రామ్స్ తెలిసిందే, రే డయాగ్రామ్స్ వస్తాయని. ఫస్ట్ చాప్టర్లో డయాగ్రామ్ క్వశ్చన్స్ అంటే ఏం లేవు, రే డయాగ్రామ్స్ తప్ప. సెకండ్ చాప్టర్లో డయాగ్రామ్స్ క్వశ్చన్ లేవు. థర్డ్ చాప్టర్లో డయాగ్రామ్స్ ఏమైనా వస్తుందంటే అది మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్, అవి డయాగ్రామ్ ల్యాబ్ యాక్టివిటీస్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఫోర్త్ చాప్టర్ రే డయాగ్రామ్స్. ఫిఫ్త్ చాప్టర్లో స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ, డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్. 2 మార్క్స్ వచ్చాయి. హ్యూమన్ ఐ స్ట్రక్చర్ డ్రా చేయమంటాడు, స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. సో ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో మీద డయాగ్రామ్స్ ఉంటాయి, రాయొచ్చు. 6th చాప్టర్ నుంచి డయాగ్రామ్స్ ఏం రావు. 6th చాప్టర్ నుంచి డయాగ్రామ్స్ ఉంటాయి, ఎస్ ఆర్బిటల్ డయాగ్రామ్స్, ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పి ఆర్బిటల్ డయాగ్రామ్స్, అండ్ ఫోర్త్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డయాగ్రామ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డయాగ్రామ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డయాగ్రామ్స్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను ఆగండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డయాగ్రామ్స్ డియర్ స్టూడెంట్స్, ఇది డయాగ్రామ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డయాగ్రామ్ ఉంటుంది. 6th చాప్టర్లో స్టార్టింగ్లోనే ఉంటుంది అది. దిస్ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ నేర్చుకొని వెళ్ళండి, వస్తే ఈ డయాగ్రామ్ అడుగుతాడు. దిస్ డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డయాగ్రామ్ అంటారు దీన్ని, అంతే. సో బాయ్ డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్, ఓకేనా? ఈవినింగ్ కలుద్దాం, బాయ్.